ఈ వారం మన గెస్ట్ తుమ్మల భగవంత్ అన్న. పీపుల్స్ వారికి తొలితరం నాయకుడు. కాపురం నడుపుతున్న భగవంత్ అన్న తిరిగి ఎందుకు మళ్ళీ దళం వైపు వెళ్ళారు? ఇప్పుడున్న చైతన్యంతో చెప్తున్న మాట ఇది. అయితే సాంస్కృతిక భావాజాలంతో నన్ను బాగా గవర్నమెంట్ ఆఫీసుల వైపు నాకు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, నేను పోతుంటే ఒత్తిడి ఎక్కువైనాయి. ఆ ఒత్తిడి అనేటువంటిది ఎట్లుందంటే నాకు జస్ట్ అంతే కారణం. మీరు రెండో దఫ వచ్చినప్పుడు సరెండర్ అయిపోయిన వ్యక్తి లోపలికి వచ్చాడు అని పోలీసులు మరి మీ ఇంటి మీద దాడులు చేయడం, వాళ్ళకి ఇబ్బంది పడడం చేయలేదు? మా అన్నని, మా తమ్ముడిని, మా అమ్మని, సార్ ఏదో మీరు చెప్పేది తింటాం కానీ మమ్మల్ని బాధ పెట్టకండి, వాడు వస్తే మేము చెప్తాం అంత కాదంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. మీరు అప్పటికే పెళ్లి కోసం బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. అవును సార్. అక్క ఎన్కౌంటర్ చనిపోయిందా? అవును సార్. అవును. ఎలా జరిగిందన్నారు? ఈ సాంబశివుడు వాళ్ళ ధరం ఒక దాదాపు 20 మంది వరకు ఉన్నారు వాళ్ళు. ఇంకా ఒకరోజు ముందు వాళ్ళకు పోలీసులకు బాగా ఫుల్ ఫైట్ జరిగింది. 40 మంది టీం తోటి వీరోచితంగా పోరాడి డిఫెన్స్ టీమ్గా ఉండి మెయిన్ దళాన్ని మొత్తం కూడా తప్పించడానికి ఉపయోగపడి ఒక రోజు మొత్తం కూడా పోరాడింది. ఆ నీళ్ళ కోసం అని పొయ్యి వస్తున్న క్రమం లోపల అయితే పెంజర పాము మీద కాలు పెట్టేశారు. వాళ్ళందరూ కూడా స్నానం చేపిద్దామని పక్కకు తీసుకుపోయి ఇట్లా దించారు. ఇప్పుడు వచ్చి బ్యాచ్ చెట్ల కింద కూర్చున్నారు, చాలా మంది రౌండ్ అప్ చేశారు. లేవనికి రాదు, ఊరకనికి రాదు, ఇంకా అట్లా చనిపోయింది సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో భావజాలం మీద అభిమానంతోనో కొంతమంది యువకులు అడుగుబాటు పట్టారు. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు అక్కడ లోపల ఉన్న ప్రజల కోసం నిరంతరం కృషి చేసి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ శ్రమంతా ధారపోశారు. ఆ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యక్తిగత కారణాలతోనో లేదా మరి ఏ కారణాలతోనో తిరిగి జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ విధంగా బయటకు వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ తుమ్మల భగవంత్ అన్న. పీపుల్స్ వారికి తొలితరం నాయకుడు. 1989లో అడిబాటు పట్టి 2008లో బయటకు వచ్చారు. 1989లో వెళ్తున్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, 2008లో ఎందుకు బయటకు వచ్చారనే విషయాన్ని భగవంత్ తెలుసుకుందాం. తుమ్మల భగవంత్ అన్న పేరు గల వ్యక్తి పోలీసులకి నిరంతరం టెర్రర్ కొనిపించారు. ఇప్పుడు మనం ఉన్నాం గుండూరు అనే గ్రామంలో. ఆయన కలవకుర్తి దళంలో పనిచేస్తూ కేవలం ఈ దళానికి పరిమితం అయ్యారంటే ఆయనకున్న పట్టు ఏ విధంగా అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. భగవంతుని అడిగి 1989లో ముమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉండేది విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సార్. తుమ్మల భగవంత్ అన్న. సార్ సార్ నన్ను మీకు వేరే ఎలియాస్ ఏం పేర్లు లేవు. ఇక పబ్లిక్ ఆ పార్టీ ప్రచారం చేస్తే తెలియదు, పబ్లిక్ కూడా తెలియదు సార్, వేరే పేరు తెలియదు. భగవంత్ అన్న పేరు పరదేశి నాయుడు వచ్చేప్పుడు ఒకసారి మళ్ళీ బయటకు వచ్చింది. సార్ తుమ్మల భగవంత్ అన్న 1989లో సార్ ఎందుకు పీపుల్స్ వారికి వెళ్ళారు? మీకు వెళ్ళడానికి కల్పించిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? సార్ అప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే చిన్నారెడ్డి ప్రభుత్వం సార్, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నిషేధ ప్రభుత్వం పార్టీ కూడా కాదు అప్పుడు. అంటే దానికి ఒక రకమైనటువంటి లీగల్ అవకాశాలను కల్పించింది. ఆ లీగల్ అవకాశాలు మేము ఎటువైపు కొట్టుకుపోయినామో మాకే తెలియకుండా కొట్టుకుపోయినాం సార్, ప్రామిస్ ఇది. ఆ రకంగా ఆ గాలిలో వాళ్ళ ప్రచారము, వాళ్ళ వేవ్ అంతా కూడా మాకు తెలియదు. అప్పటికి 16-17 ఇయర్స్ లోపే నేను ఆ రకంగా ఆలోచించింది. అయితే అంతకంటే ముందు సిపిఐ భావజాలం, మీకా సార్ సిపిఎం భావజాలం, రెండు హాస్టల్ విద్యార్థిగా నేను, వాళ్ళు వచ్చి అదే ఫుడ్ కోసం, హాస్టల్ ఫుడ్ కోసం అని అదని ఇదని చెప్పేటోళ్ళు. ఏ ఊరన్నా మీది? ఇదే ఊరు సార్, ఇదే గుండూరు. ఎస్ సార్. అమ్మా నాన్న ఏం చేసేవారు అప్పట్లో? వ్యవసాయం సార్, సన్నకారు రైతులు సార్ వాళ్ళు, వ్యవసాయం. ఇక ఆ ప్రభావంలో ఉండి ఇది ఎర్రజెండా పార్టీ అని మోసపోయినాం. అయితే లీగల్ అవకాశాలు మాత్రం ఆ పార్టీకి ఇచ్చినటువంటి ప్రభుత్వం చేసిన పొరపాటు ద్వారా మేము రాంగ్ రూట్ వెళ్ళిపోవడానికి తోడైంది సార్. కరెక్ట్ ఇది, అది నా ఉద్దేశంలో. అయితే ఇప్పుడు వచ్చిన ఆలోచన అది. అప్పుడు ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది, వీళ్ళు ఇట్లా దాన్ని ఇట్లా ఓన్ చేసుకుంటారని మాత్రం నాకు తెలియదు. కానీ ఆ అపరిపక్వత ఏజ్, ఆ ఏజ్లో నేను ఆ రకంగా వాళ్ళ సంస్కృతికో లేకపోతే వాళ్ళ కార్యాచరణకు లోబడో
ఆ పాటలకు కొట్టుకోపోయినట్టు. 1989లో. 89 కరెక్ట్. సార్ మీరు కరెక్ట్ నా మెమొరీ కరెక్ట్ చెప్తారు మీరు. ఓకే ఓకే. 89 వెళ్ళారన్న. ఎస్ సార్. ఫస్ట్ మీకు ఎవరు బాధ్యులు? లోపలికి వెళ్ళాక మీకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చింది? సార్ ఫస్ట్ బాధ్యత గోపాల్ రెడ్డి అలియాస్ శ్రీనన్న ఇక్కడ. ఆయనది బాల్నగర్ విలేజ్, లోకల్ విలేజ్. ఇక ఆయనే ఇక్కడ లోకల్ ఆర్గనైజర్. ఆయన వచ్చి ఆ 90 పీరియడ్లో 89, 90 పీరియడ్లో వచ్చి ఇక్కడంతా లీగల్గా వాళ్ళు బహిరంగ మీటింగులు పెట్టేటోళ్ళు. అదే ప్రపంచం అనుకున్నాం మేము. అయితే ఇది ఒక సీక్రెట్ పార్టీ, దీని వెనుక ఇంత పెద్ద ప్రభావం ఉంటుందని మాత్రం నాకు తెలియదు ఆ రోజు. ఓ ఊరంతా ఎగబడి మీటింగ్ చూసేవాళ్ళం మేమంతా. ఆ మీటింగులలో వాళ్ళ మాటలు ఎంతో గొప్పగా కనపడేది. అప్పటికి ఏంటంటే ఒక రివల్యూషన్ స్థాయిలో మాట్లాడినటువంటి గ్రామాలు కావు. పెత్తందారుల కిందనో అయితే వాళ్ళ వ్యక్తిగత పనుల రీత్యా కావచ్చు, ఓరియంటేషన్, అదే వ్యక్తిగత ఓరియంటేషన్లో భాగంగా వాళ్ళు ఊర్లో ఆధిపత్యం వల్ల ఉండేది కొంచెం అభ్యుదయ వాదులే అనుకో, ఒక రకంగా అభ్యుదయ వాదులే. అంటే వాళ్ళకు పనివ్వడంలో ఉన్నంత థ్రిల్ వాళ్ళకు ఒకటి ఉంది. ఇంట్లో పెద్దగా భూస్వాములు ఎవరు లేరు ఇక్కడ. పెద్ద ఈ ఊర్లో ఒక 50 ఎకరాలకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ ఊళ్ళో. అంటే గవర్నమెంట్ చెప్పాక 60 ఎకరాలు దాటిన వాళ్ళకి మాత్రమే సీలింగ్ చేయాలని గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఆ వినోబా భావే యొక్క విషయాలలో వచ్చినటువంటి వేవ్స్ అనుకో. అయితే ఆ విప్లవాలు కూడా మాకు తెలియవు అప్పుడు. ఆ సిపిఎం సిపిఐకి వెళ్ళా కొంచెం ఇట్లా తెలుసు. వీళ్ళు వచ్చి ఇక అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పేసరికి మేము నిజంగా అది ఇది బ్యాలెన్స్ చేసుకోలేక కొట్టుకుపోయి ఇటువైపు. నిజం సార్ ఇది. గోపాల్ రెడ్డి గారితో వెళ్ళారు. ఎస్, గోపాల్ రెడ్డి శ్రీనన్న ఆయన పేరు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళారు పార్టీలోకి? ఇదే సార్ లోకల్ నుండి ఆర్గనైజ్ చేయడమా? అంతే సార్. అప్పుడు సారా వ్యతిరేక పోరాటం అని ఊర్లలో క్యాంపెయిన్కు మమ్మల్ని, అయితే ఈ స్టూడెంట్ అదే 10th, 5th నుంచి 10th వరకు ఇట్లా సగం చదివి వచ్చినటువంటి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయ్యారు అనుకో యూత్. అందులో భాగంగా నేను ఒక 10th క్లాస్ చదివినటువంటి ఫెయిల్యూర్ 10th సార్. ఆ టైంలో ఆ వైపుకు డైవర్షన్ అయ్యి కొట్టుకుపోవడం జరిగింది. అయితే హాస్టల్లో వీళ్ళ యొక్క ప్రభావం ఉన్నది కొంచెం, సిపిఐది సిపిఎంది. ఆ సిపిఐ వాళ్ళు ఏం చేశారంటే హాస్టల్లో చదువుతుంటే ఊరి భూభాగవతాన్ని ఒకటి నాటకం వేసేస్తారు వాళ్ళు. ఆ నాటకంలో నేను ఒక భాగస్వామిని. ఆ తెలియకుండా వాళ్ళు ఎంట పోయి వాళ్ళు నాటకాలు వేస్తారు. భూస్వామి నాటకం అని ఒకటి నాటకం వేయించేది. ఆ నాటకంలో ఏదో పెద్దందారుల యొక్క ఆధిపత్యాన్ని చెప్పేటోళ్ళు, పూర్ పబ్లిక్ యొక్క కార్యాచరణ చెప్పేటోళ్ళు. అట్టి విషయాలు నాకు అనుకోకుండానే నాటకపోయినది, నాకు తెలియకుండానే. నేను ఏదో దాన్ని స్టడీ చేయాలనే లక్ష్యంతో పోయింది కూడా కాదు. వాస్తవంగా కలవకుర్తిలోనే చదువుకున్నా. అది జూనియర్ కాలేజీ, అంటే ఇంటర్మీడియట్ అందులోనే, 10th వరకు కూడా అందులోనే, 8th నుంచి 10th వరకు అందులోనే, 10th నుంచి ఇంటర్మీడియట్ అదే కాలేజీలో. రెండు ఒకటే పుట్టబడి టోటల్గా. ఆ ఎన్సీసీలో పోవాలనేది ఒక ఆప్షన్ ఉన్నది అప్పుడు. అయితే నేను సన్నగా బక్కగా ఉండి ఏటికి ఉపయోగం లేని విధంగా ఉండేటోని. అయితే ఆ చదువుకునేటప్పుడు కొంచెం మిలిటరీ యాక్టివిటీ పట్ల కొంచెం ఆకర్షితున్నైనా. అయితే ఆ కాలేజీ గ్రౌండ్లో రౌండ్ చేసేది రోజువారీగా. హై జంప్, లాంగ్ జంప్ చేసేది. అది ఎందుకోసం అంటే ఎన్సీసీ కోసం. అయితే అది ఫెయిల్ అయింది. అందులో నన్ను అది చేసుకోలేదు. అంటే నాకు అందులో ఏంటంటే ఇద్దరు అప్పుడు 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా దాదాపు చెప్పాలంటే 20 years అబవ్ ఉన్న వాళ్ళు ఉండ్రి ఆ టైంలో. ఇప్పుడు లేరు ఆ స్థాయిలో, కానీ అప్పుడు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అక్కడ నేను పోలేకపోయినా, దాన్ని క్యాచ్ చేయలేకపోయినా. ఇక గ్రామీణ ప్రాంతానికి వచ్చేసరికి ఇది ఒక అట్రాక్షన్తో కూడుకున్నటువంటి ఆప్షన్ నాకు దొరికింది. అటువైపుకు ఇంకా అది మైండ్లో పనిచేసిందో తెలియదు. ఈ సిపిఐ సిపిఎం భావజాలం పనిచేసిందో తెలియదు. సిపిఎం భావజాలంలో ఈ ఊరు లీడర్లే కొంతమంది. అలాంటి కార్యకలాపాలకు కొంచెం రైతు కూలి సంఘంలో పెట్టారు నన్ను ఈ ఊర్లోనే. ఫస్ట్ రైతు కూలి సంఘం అని అందరూ 50 years అబవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో 16 years అబ్బాయిని రైతు కూలి సంఘంలో సిపిఎం వాళ్ళు పెట్టారు. అది మీరే? నేను. అయితే అది ప్రభావం కూడా ఉంది. ఆ రైతు కూలి సంఘం వాళ్ళందరినీ కూడా ఇక్కడ అచ్చంపేట దగ్గర బొమ్మరిపల్లి అని ఉంటుంది, అక్కడ మధు అని అందులో రాష్ట్ర మెంబరు, వాళ్ళ రాష్ట్ర కమిటీ మెంబరు ఆయన సపరేట్గా రైతు కూలి సంఘాలకు అందరికీ మీటింగ్ పెట్టి ఒక 2-3 రోజులు ఒక సబ్జెక్టు విధంగా చెప్పారు. దాంట్లో నేను మినిట్స్ రాసిన.
ఏది ఆ యొక్క ఆయన చెప్పినటువంటివన్నీ కూడా ఆ మీట్స్ చూసిండు ఈ ఊరి లీడరు నేను రాసింది నువ్వు ఇంత క్యాచ్ చేయగలిగినావు అంటే నువ్వు మంచి లీడర్ అవుతావు అని కొంచెం ఎంకరేజ్ చేసింది ఎర్ర జెండా పార్టీ వైపు. అది కూడా ప్రభావం పడ్డది. ఇన్ని ప్రభావాల మధ్యలో పార్టీలోకి వెళ్ళారు. ఎస్ సార్. అయితే ఆ రకంగా ఈ ఇల్లీగల్ అవకాశాలు రావడం కూడా చాలా ప్రభావం వేసింది. ఆ సంబంధం ఇప్పుడు నేను సిపిఐ పార్టీలో ఎట్లా పాల్గొన్నాను, సిపిఎం పార్టీలో ఎట్లా పాల్గొన్నాను, ఇప్పుడు నక్సల్స్ మీటింగ్లలో కూడా అట్లే పాల్గొనడం జరిగింది. ఈ ఊర్లోకి వచ్చి మీటింగ్ పెట్టేప్పుడల్లా ఉరికేది వాళ్ళ మీటింగ్లకు. దీని వెనుక ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అనేటువంటిది మాత్రం ఊహించినటువంటి సందర్భంలో కొట్టుకుపోయేది. అయితే ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. ఓకే అన్న, ఆ టైంలో ఊర్లోకి ఎవరు వచ్చారు? మా నక్సల్స్ పెద్ద పెద్ద వాళ్ళు, కొండపల్లి సీతారామ ఇలాంటి వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు ఇంతవరకు నేను కల్లారా చూడలే. ఎవరు వచ్చేవారు అప్పుడు పాటలు పాడడానికి? దానికి ఈయననే గోపాల్ రెడ్డి, అదే సీనన్న. ఇంకా శ్రీనన్న అశోక్ అని ఒక ఆయన, ఈ లోకల్ ఆయన ఈశ్వరయ్య అని ఒక ఆయన. వీళ్ళు ముగ్గురు ఫస్ట్. మీరు కూడా పాటలు పాడతారట కదా? పాటలు ఇప్పుడు నూరు పెగలదు సార్, ఇప్పుడు అయిపోయింది అని ఒక యావరేజ్ అయిపోయింది. యావరేజ్. సరే, పార్టీలోకి వచ్చారు 1989, 90లో వచ్చారు. 91లో సార్, వాస్తవంగా 91లో వచ్చారు. అయితే వాళ్ళు అనుకున్న సంఘాలలో పని చేపించేటోళ్ళు. అన్న, అప్పటి నుండి మీరు భూ పోరాటాలు, రైతు కూలి సంఘాలను చేశారా? ఇంకేమైనా ప్రజల కోసం మంచి పనులు చేశారా? లేదు సార్, మొట్టమొదట వాస్తవికంగా అప్పుడు మద్య నిషేధ పోరాటానికి వ్యతిరేకంగా గ్రామీణ క్యాంపెయిన్ చేయించారు విద్యార్థులతోటి. నేను ఒక విద్యార్థిగా, వాళ్ళు కూడా కొంతమంది విద్యార్థుల ఆర్గనైజర్లో భాగంగా అందులో క్యాంపెయిన్ బ్యాచ్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు ఫస్ట్. ఆ క్యాంపెయిన్ బ్యాచ్లో భాగంగా నేను ఈ కలకుర్తి ఏరియాలోనే విలేజ్ టు విలేజ్ అంటే పూర్తిగా మీరు 10 సంవత్సరాలు కల్లకుర్తికే ఎందుకు పరిమితం అయ్యారు, ముందుకు వెళ్లకుండా? నేను మధ్యలో సరెండర్ అయ్యాను సార్ ఒకసారి. ఎప్పుడు? 97లో సరెండర్ అయినా. ఎలా, ఎక్కడ? ఈ మహబూబ్నగర్ ఎస్పీ సార్. ఎవరు అప్పుడు సాంబశివరావు సార్ అని ఎస్పీ సార్, నండూరి సాంబశివరావు అని ఆయన సార్. ఎందుకు సరెండర్ అయ్యారు సార్? నేను 16-17 ఇయర్స్లో వెళ్ళిపోయాను కదా. 97 వరకు 23 ఇయర్స్ వచ్చినాయి సార్ నాకు. అయితే పెళ్ళి చేసుకోవాలనేటువంటి ఒకే ఒక చిన్న కోరిక సార్. కేవలం ఆ కోరిక వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసిన. అయితే నాకంటే సీనియర్స్ అబౌవ్ 10 ఇయర్స్ సీనియర్స్ వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళని కాదని నేను చెప్పడానికి, అభిప్రాయం చెప్పడానికి కూడా మనసు ఒప్పలేదు. అయితే కర్రెమ్మ నరసప్ప అని, తొంటచేయి లింగాన్ అని ఉండేవారు, శేషానని, ఆయన వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్. ఆ తర్వాత వాళ్ళు ఏజ్డ్ చాలా. అలాంటి వాళ్ళకే పెళ్ళిళ్ళు లేవు. నేనేమైనా అభిప్రాయం పెట్టాలి, అబ్బా వీళ్ళకి చెప్పకుండా ఇంటికి పోవడమే బెస్ట్ అని నిర్ణయం చేసుకున్నాను సార్. ఇది వాస్తవం. 97 నుండి 90 వరకు మీరు చేసిన దాడులు, ప్రతి దాడులు చెప్పండి. అప్పుడు దాడులు అంతా ఇక్కడ సారా క్యాంపెయిన్ ఒకటి, కూలి జీతగాళ్ళ పోరాటాలు 2, ఈ సాయుధ పోరాట చర్యలు అనేటువంటివి తక్కువ ఉన్నాయి సార్. అప్పుడు కాల్పులే లేవు అసలు, వాళ్ళకి కాల్పులు లేవు కరెక్ట్ చెప్పాలంటే 97 వరకు. కానీ మీరు ప్రజాకోట్లు పెట్టేవారు కదా అప్పుడు? అది నేను రిక్రూట్ అవడమే 91 సార్. అవును, 91లో రిక్రూట్ అయినా. అయితే అంతకుముందు మొత్తం టోటల్ క్యాంపెయిన్లలోనే తిరిగిన, విద్యార్థి క్యాంపెయిన్లలో మొత్తం సార వ్యతిరేక జీతగాళ్ళ పోరాటాలలో, కూలి పోరాటాలలో, ఈ సార పోరాటాలు తిరిగిన. అట్లా వాళ్ళు ఏం చేసినట్టే కొరియర్గా పెట్టుకుంటారు ఈ దళానికి. జస్ట్ వాళ్ళకి కలకుర్తి నుంచి వాళ్ళ చిన్న చిన్న అవసరాలు తీసుకురావడానికి కొరియర్గా పెట్టుకొని వాళ్ళు ఈ దళం టు అవతల దళానికి ఏదన్నా అందించేటటువంటి అంశాలకు కొరియర్గా పెట్టుకున్నారు ఒక సంవత్సరం అట్లా. పార్ట్ టైం మెంబర్గా, అది ఫుల్ టైం మెంబర్ కాదు, పార్ట్ టైం మెంబర్ సార్. అప్పుడు ఫస్ట్ పార్ట్ టైం మెంబర్గా ఆయన చెప్పిండు, పార్ట్ టైం మెంబర్ అంటే ఏందో తెలియదు నాకు, ఫుల్ టైమర్ అంటే ఏందో తెలియదు. ఆ రోజు ఆయన గోపాల్ రెడ్డి పార్ట్ టైం మెంబర్గా నిన్ను పార్టీ ఆస్వాదిస్తుంది, ఇట్లా మీరు పార్టీ కోసం తప్పకుండా ఎనీ టైం పార్టీ పిలిచినప్పుడు రావాలి ఖచ్చితంగా అంటే సరే ఓకే అని చెప్పాను. ఆయన పెళ్లి కోసం బయటకు వచ్చారు కదా, పార్టీ అనలేదా? పార్టీకి చెప్పినాను. అయితే పార్టీకి పెళ్ళి అని చెప్పలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతా, నాకు ఇంటి వాళ్ళ మీద బాగా మనసు అంటే అప్పుడు పరిపక్వతగా ఆలోచించేటంత మైండ్ లేదు కరెక్ట్గా చెప్పాలంటే. బయటకు వచ్చారు, సరెండర్ అయ్యారు. ఓకే సార్. ఏమన్నారు సాంబశివరావు గారు? భగవంతు భూ పోరాటాలలో మంచిగా పాల్గొనడని కితాబ్ ఇచ్చిండు సార్, మంచి. కానీ ఇంత గుర్తిస్తారని మాత్రం నా కళ కూడా ఊహించలే. అయితే అజిలాపురంలో అనే ఊరు ఉంది కదా, ఆ అజిలాపూర్ అనే భూ పోరాటం మేము చేసింది ఏం లేదు వాస్తవంగా. గోపాల్ రెడ్డి అండ్ సుదర్శన్ రెడ్డి అని ఫస్ట్ 85 నుంచి ఆ పోరాటం కార్యక్రమం కొనసాగుతుంది. వాళ్ళు ఆ కార్యక్రమంలో కొనసాగుతున్నప్పుడు 300 మందిని జైలుకు పంపించారు. అదే 1 రోజు 2 రోజులు జైలుకు పోయొచ్చారు ఆ ఊరిలో. అది మాకు తెలియదు వాస్తవంగా.
చేసిన పోరాటం నిజంగా వాళ్ళు కదిలిచ్చింది ఆ సుదర్శన్ రెడ్డి, ఈ గోపాల్ రెడ్డి. వాళ్ళ తర్వాత జైలుకు ఒక ఆయన పోయిండు, ఒక ఆయన చనిపోయిండు చెర్ల మునిగిపోయి. ఆ తర్వాత మళ్ళీ దళం ఎస్టాబ్లిష్ చేయడానికి అదంతా కమిట్మెంట్ చేసుకొని మళ్ళీ దళం ఎస్టాబ్లిష్ చేసేసరికి ఒక 10 years ఏకతక్క అయింది. అప్పుడు మేము పోయినాం. అప్పటికి ఆ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే విదేశాలలో ఎన్ఆర్ఎల్గా ఉంటారు సార్, వాళ్ళు అక్కడ బయట ఉంటారు. ఒక్క మోహన్ రెడ్డి అనేట ఆయన ఒక్క ముసలాయన ఉండేది ఊర్లో. ఆ ముసలాయనకి ఎదురుపోయి మాట్లాడారంటే కూడా ఆ ఊరిలో జర కొంచెం జంకెటోళ్ళు, మొదటి నుంచి అలవాటు పడ్డ జీవితాలు. ఆయనను తోలుకొచ్చి ఒకసారి ఈ దళం కమాండర్ నన్ను దళ సభ్యునిగా పెట్టుకున్నారు. అందులో నాకు అప్పుడు దళ సభ్యున్నే కానీ గడ సెంటర్లో అంటే నిలబడేది. అయితే ఆయన ఆర్గనైజ్లో భాగంగా ఈ భూమి అందరిది ప్రజలది, మీరు తప్పుకోవాలి భూమి నుంచి అని ఆయన ఏదో ఆయనకు సందేశం ఇచ్చిండు. దాంట్లో భాగంగా మీరు చేసుకుంటే మేము వద్దంటలేము, మాకు పట్టాలు ఉన్నాయి, పట్టాలున్న భూములు మాకు వదిలేసే చాలనేది ఆయన ఒపీనియన్. పట్టాలు లేనిది ఏమన్నా ఏం చెప్పలేననేది ఆయన ఒపీనియన్. నేను మాటల్లో విన్నా, ఆ మోహన్ రెడ్డి మాటల్లో విన్నా. ఏది ఈయన ఈ దళానికి ఉన్న కమాండరు అదే సాంబశివుడు, ఎవరంటే కొల్లాపూర్ సాంబశివుడు, మీరు చుక్కాపల్లి మన ఆ సాంబశివుడే ఈ దళం కమాండర్ ఫస్ట్. అదే గోపాల్ రెడ్డి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రామన్ వచ్చిండు వీడికి. కలగుర్తి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసింది కలగుర్తి కమాండర్గా. ఆయనే మొదట వచ్చి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఆయన చెప్పిండు, మాకు పట్టాలున్న భూములు కూడా మీరు లాగేసుకుంటారా అనే విధంగా ఆయన కొంచెం ఆయన సొల్యూషన్ ఆయన ఇచ్చిండు. మీరందరూ కూడా ఈ భూమిలోకి వెళ్ళిపోండి, ఏం కాదని చెప్పేసి ఈయన ఇతో చెప్పిండు ఆ పబ్లిక్. అక్కడ వాళ్ళు అప్పటికే అలవాటు పడ్డోళ్ళు ఆ భూమి కోసం. కాబట్టి ఎప్పుడు పార్టీ వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోవాలో, అందులో దొరబడాలో అనే విధంగా వాళ్ళు ఉన్నారు. అంతే, కొంచెం కోఆపరేటివ్లో భాగంగా పోయి భూములు దున్నుకున్నారు, వాళ్ళే పంచుకున్నారు, వాళ్ళే ప్రతినిధులు, వాళ్ళే యజమానులు, వాళ్ళే. ఆ రకంగా వాళ్ళు నిర్వహించిన దాంట్లో భాగంగా పార్టీ అనే పక్షాన మేము తోడైనట్టు. అయితే సార్ అది గుర్తించుడు, నేను చేసింది ఏం లేదు, అమ్మ ఇంత పెద్ద పేరు నాకు వచ్చిందని నేను ఊహించే కల కూడా ఆయన మాట్లాడేటటువంటి దాంట్లో వైబ్రేషన్ వస్తుంది మంచి. ఒక సార్ యొక్క మీరు ఇంటర్వ్యూ కూడా విన్నా, నేను సార్ ఇంటర్వ్యూ కూడా విన్నా, మీరు సార్తో మాట్లాడగలిగినారు. అబ్బా మీరు వస్తుంటేనే నేను ఆ సార్ ద్వారా అబ్బా అంత సార్ తోటి మాట్లాడగలిగిందంటే, మమ్మల్ని పిలుస్తుంటే నేను ఊహించగలిగిన. అబ్బా అంత నాలెడ్జీ కలిగినటువంటి వాళ్ళు నన్ను ఆస్వాదిస్తారంటే నేను గౌరవించాలనేది నా ఉద్దేశం మొదటి నుంచి. సాంబశివరావు గారు ఇంకేమన్నారు అయితే? అదొక్కటే సార్ అన్నది. కలెక్టర్ సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు మరి ఏదో అన్నాడు ఆయన మాటలలో. అది కలెక్టర్ పేరు ఎలా పెట్టాడు, ఆ భూమిలోకి ఈ భగవంతు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, భగవంతు కూడా దాన్ని ప్రాపగండకు తీసుకొచ్చిండు అనే విధంగా ఏదో చెప్పిండు విలేకరులకు. ఇప్పుడు 10 మంది విలేకరులు కూర్చోబెట్టి బహిరంగ ఇంటర్వ్యూ ద్వారా లొంగుబాటును గుర్తించిండు ఆయన. ఇంకా అంటే ఏదో చెప్పిండు కానీ అది నాకు మైండ్లో నాటుకున్నది అట్లే, ఇప్పుడు కూడా మర్చిపోలేదు ఆ ఒక్క మాటని. ఆయన నాతో ఎక్కువ మాట్లాడింది లేదు, చూపింది లేదు, చూసింది లేదు, అంతే సరిగా. తర్వాత బయటకు వచ్చారు. ఆ భూ పోరాటం పేరు ఒకటి పడ్డది అట్లా ఆ రకంగా. అయితే నేను ప్రత్యక్షంగా సారా వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్నా, కూలీ జీతగాల పోరాటాలలో కూడా పాల్గొన్నా. అంటే ఇల్లీగల్ కాకముందే లీగల్గా. సరే, తర్వాత పెళ్లి చేసుకున్నారా? 97లో ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని ఒక కాపురం నడుపుతున్న భగవంత్ అన్న సార్ తిరిగి ఎందుకు మళ్ళీ దళం వైపు వెళ్ళారు సార్? దానికి ఒక కారణం ఏంటిదంటే, వాస్తవికంగా పెద్ద కారణం ఏం లేదు. అయితే ఇప్పుడున్న చైతన్యంతో చెప్తున్న మాట ఇది. అప్పుడు చైతన్యం లేదు సార్, ఇప్పుడు చైతన్యం లేదు. అయితే సాంస్కృతిక భావాజాలంతో నన్ను బాగా గవర్నమెంటు ఆఫీసుల వైపు నాది ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, నేను పోతుంటే ఒత్తిడి లేకపోయినాయి. అయితే సాంస్కృతిక భావాజాలాన్ని వాళ్ళు ఆకర్షించడం కోసం, జస్ట్ అంతే కారణం. ఆ సాంస్కృతిక భావజాలంలో భాగంగా వాళ్ళు ఆ ఒత్తిడి అనేటువంటిది ఎట్టుందంటే, నాకు పని చేస్తలేరేమో, నన్ను అవాయిడ్ చేస్తారేమో అన్నట్టే నేను ఊహకి వెళ్ళిపోయినా. మీరు ఊహించుకున్నారు? నాకు నేనుగా ఊహించుకున్నా. వాస్తవికంగా వాళ్ళ పని చేయడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి సంస్కృతిని వాళ్ళు నా మీద ప్రయోగిస్తుండ్రు, చిన్న చిన్న ప్రయోగాలు. అది నాకు అర్థం చేసుకునేంత చైతన్యం లేదు ఆ రోజు. అదే సార్. అయితే ఆ రకంగా ఒత్తిడి ఎక్కువ గురయ్యి ప్రతిదీ నేను వాళ్ళు ఎంత ఆకర్షించినా కూడా నేను స్టేషన్కి పోవడానికి సిద్ధం కాకపోయేది ఫస్ట్. ఇక అరే మేము మీకోసం మేము లొంగిపోయినప్పుడు వాళ్ళే పర్యవి చేసి వాళ్ళే టాక్టర్ ఇచ్చారు. వాస్తవికంగా పర్యవ అంటే అదే చిన్న చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఊరి క్యాండిడేట్ అని, ఇలా సరెండర్ కానీ, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా రెడీ చేసి ఎండి ఆఫీస్కి ఈ లోకల్ కానిస్టేబుల్ దగ్గరుండి లైసెన్స్ కావాలంటే ఇట్లాంటి వాళ్ళు దగ్గరుండి చేపించి
పంపించారు. ట్రాక్టర్ ఇప్పించారు. ట్రాక్టర్ ఇప్పించారు సార్. అయితే ఆ రోజు 3.5 లక్షలు దానికి. ఆ రోజు 3 రూపాయలకు అంత విలువ ఉంది. నిజంగా చెప్పాలంటే నా చేతిలో 3 రూపాయలు లేకున్న టైంలో ఆ 3 లక్షలు నరబెట్టి ట్రాక్టర్ ఇచ్చింది గవర్నమెంట్. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు. తర్వాత ఒత్తిడికి తట్టుకోలేక ఆఫీసర్స్ యొక్క చైతన్యం ఎట్లుంటుందంటే, ఆఫీసర్ చైతన్యమే సార్. వాస్తవికంగా ఏంటంటే నేను దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో లేని క్యాండిడేట్ను అక్కడ నేను డిఫరెంట్ కావాల్సి వచ్చింది అంతే. మళ్ళీ పోవడానికి కారణం కదా ఒక్కటే. ఓకే. రెండోసారి ఎవరిని కలిసి వెళ్ళారు? ఫస్ట్ అంటే గోపాల్ రెడ్డి అలియాస్. ఎస్ సార్. రెండోసారి అంటే నాకు ఒత్తిడి వస్తుంది అనేటువంటిది వీళ్ళు ఊకే వచ్చేటోళ్ళు ఇక్కడ లోకల్గా ఎవరంటే రామన్న అక్కడ ఇక్కడ నుంచి డివైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ సాంబశివుడు ఐలే వచ్చిండి కలవకుర్తి ఏరియాకు కమాండర్గా. ఈ సాంబశివుడు ఇక్కడ నుంచి జిల్లా కమిటీలకు తీసారు. తర్వాత లోకల్ అశోక్ అని కమాండర్, ఈ కొల్లాపూర్ ఏరియాని అశోక్ కమాండర్గా ఇక్కడ ఉన్నాడు. ఆ కమాండరు సరికొండ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇక్కడ సరికొండ అమన్ కల్పక సరికొండ ఆయన చనిపోయినప్పుడు ఈ ఐలయ అదే ఈ సాంబశివుడు ఐలయ ఆయన ఒక 3 సంవత్సరాలు ఇక్కడ కమాండర్ చేసిండు. ఆయన కమాండర్ చేసినప్పుడు ఆయన ఒక్కటే నన్ను లాగడానికి ప్రయత్నం చేసాడు. నేను లొంగిపోయి 4 సంవత్సరాలు ఉన్నాయి ఇంటికాడ. ఆ 4 సంవత్సరాల టైంలో ఈయన వచ్చిండు ఇక్కడికి. వచ్చి నన్ను అబ్జర్వేషన్లో ఉంచుకున్నాడేమో ఆయన ఆ పార్టీ దృష్టితోటి. ఇక అయితే ఆయన నేను మొదట 96లో మిలిటరీ క్యాంపులో ఇద్దరం స్టూడెంట్స్ అక్కడ పరిచయం ఆయన. తర్వాత నేను లొంగిపోయినాక ఇక్కడ వచ్చి ఇంక పరిచయం ఉన్న వ్యక్తే కదా ఇక నన్ను లాగడం కోసం ప్రయత్నం చేసిండు బాగా. 4-5 సార్లు కలిసిండు, ఇంటికి వచ్చి కలిసిండు, బయటికి పిలుచుకొని కలిసిండు. ఎందుకు వస్తురబ్బా నాకు వాళ్ళ నుంచి ఏమి ఇబ్బంది వస్తాయని ఇక్కడ 2 దిక్కుల కొట్టుమిట్ట ఆడుతున్నటువంటి సమయంలో ఇక వాళ్ళ ఒత్తిడి అంటే వాళ్ళు సాంస్కృతిక భావజాలాన్ని డెవలప్ చేయడం కోసం నాకు పెడుతున్న ప్రెజర్ ఏంటంటే అది నన్ను ఏదో తీవ్రమైన అణచివేత గురి చేస్తారన్నంత భావజాలాన్ని కొట్టుకుపోయి వీళ్ళ మాటలకు లోన్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోవడానికి తోడైంది అదొకటి. అయితే జనార్దన్ వాస్తవంగా టైంకు తోలకపోయిన టైం మాత్రం జనార్దన్ది. అయితే ఎంకరేజ్ చేసింది సెకండ్ సారి ఈయన. ఇంకా వాళ్ళు అట్టే. అయితే అంతకంటే ముందు ఏంటంటే ప్రభుత్వం దగ్గర సరెండర్ అయిన వాళ్ళను కొట్టేసేటటువంటి ఒక వేవ్ ఉన్నది ఒకప్పుడు. ఇక అది 90 లోపట కావచ్చు. లొంగిపోతే కొత్త కాలానికి మళ్ళీ కొట్టేస్తారు అనేటువంటి భయంతో కూడా కొంతమంది అభద్రతా భావంతో జీవించేటోళ్ళు. కానీ వాస్తవికంగా అప్పుడు నన్ను చాలా ఆకర్షించడానికి ప్రయత్నం చేసిండ్రు. అయితే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను ఆ విషయాన్ని. అప్పుడు నేను ఎంత తప్పు చేసిన ఇట్లాంటి విషయాలను నేను అర్థం చేసుకోక అనవసరంగా కొట్టుకుపోయినా ఇప్పుడు అర్థం చేసుకొని నీకు ఈ విషయం చెప్తున్నా. అది సరే. ఓకే ఓకే. రెండోసారి వెళ్ళిన తర్వాత సరే మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? రెండోసారి వెళ్ళిన తర్వాత బాగా మిలిటరీ యొక్క దళాల యొక్క ఇదే ఇక దాడులు ఇవి అవి వాటికి గురి చేశారు సార్ అందరినీ వాస్తవంగా. కానీ నేను ఆర్గనైజేషన్ ఫీల్డ్లో ఉన్నా, వాళ్ళు మిలిటరీ ఫీల్డ్ ఒకటి ఆర్గనైజేషన్ ఫీల్డ్ అని 2 చేశారు. ఆ రెండిట్లో భాగంగా నేను ఆర్గనైజేషన్ ఫీల్డ్కు నన్ను మార్చారు. నన్ను ఆర్గనైజర్గా ఈ కలవకుర్తి ఆర్గనైజర్గా నన్ను ఇక్కడ బాధ్యతగా చేసేసారు లాస్ట్కు. కలవకుర్తి ఆర్గనైజర్గా ఉంటూ మీరు చేసే కార్యక్రమాలు? ఈ కలవకుర్తి ఆర్గనైజర్గా ఉంటూ ఏంటిదంటే 90 నుంచి నేను పనిచేసినటువంటి ఒక అనుభవం ఉంది కదా సార్ ఇక్కడ. అవును. అయితే 2000లో నేను డిసెంబర్ వెళ్ళిపోయినా. మళ్ళీ 2000 నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఏంటంటే పోయిన సంఘాలని మొత్తం కూడా మళ్ళీ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తాను సార్ వాస్తవికంగా. అయితే వాళ్ళప్పటికే ఏంటంటే అనేక అణచివేతలకు గురయ్యాయి. అంటే సంఘాలలో కొంచెం ఏమొచ్చిందంటే డిఫరెన్స్ వచ్చినాయి సార్ వాళ్ళ మధ్యలో. ఆ డిఫరెన్స్ ఎట్లా వచ్చిందంటే గ్రామాలలో అప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేసినాయంటే కొన్ని సంఘాలకు గురి చేసింది. అదే ఏది మహాలక్ష్మి గ్రూపులని, అదే బడి చైర్మన్లు, బడి యొక్క బాడీ అని, విద్యా కమిటీ చైర్మన్, విద్యా కమిటీ ఇట్లాంటి కమిటీలకు గురి చేసారు వాళ్ళందరినీ. అయితే ఆ సంఘాలు మర్చిపోయారు, ఈ సంఘాలలో బలి పడిపోయారు. అప్పుడు వచ్చి నేను వీళ్ళని టచ్ చేస్తే వీళ్ళు పార్టీల మధ్యలో కొట్లాడడం నాకు వైరుధ్యాలతో వస్తున్నారు నా దగ్గరికి. వాళ్ళను మళ్ళీ ఒక కమిట్మెంట్ తీసుకురావడం కోసం నేనేం చేయగలను అబ్బా అయితే నేను సింగిల్ ఆర్గనైజర్ ఇక్కడ సింగిల్ ఆర్గనైజర్ సిస్టమ్ ఇక్కడ 2000 లోపలనే ఇక్కడ మిలిటరీ యాంగిల్ ప్రకారంగా సెక్షన్ కమాండర్గా తిరిగేది. ఇక్కడ ఒక సెక్షన్ 7 మందితో తిరిగేది దళం.
అది తీసేసి ఇక్కడ నుంచి ఎత్తేసి ఒక సింగిల్ ఆర్గనైజర్ ఒక సింగిల్ దళ సభ్యంతో ఇక్కడ తిరిగేది. నేను సింగిల్ ఆర్గనైజర్గా సింగిల్ దళ సభ్యంతో వీళ్ళు ఒక గ్రూపులుగా తయారయ్యారు. వీళ్ళని నేను ఎట్లా తట్టుకుంటా అని చెప్పేసి నేను డెవలప్ కావడం, నేను వాళ్ళని డెవలప్ చేయడం కోసం, నన్ను నేను డెవలప్ చేసుకోవడం కోసం కృషి చేసింది సార్. ప్రయత్నపూర్వం రెండోసారి పోయినటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళతో నేను నేర్చుకున్నా, నాతోని వాళ్ళు నేర్చుకున్నారా, అది ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయింది. ఇది పెద్ద సమస్యలుగా మారలే పార్టీకి. టోటల్గా నేను ఏంటంటే సంఘ సభ్యులందరినీ కూడా మీ మధ్యలో ఉండే వైరుధ్యాలన్నింటిని కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని ఆ పార్టీని కాపాడడం కోసం కృషి చేయడం అని చెప్పేసేటటువంటి సందేశాన్ని పార్టీలకు తీసుకుపోయింది సార్. పార్టీ ఇచ్చినటువంటి ఒక ఆర్గనైజర్గా ఉండి ఎంతమందిని మీరు మెయింటైన్ చేస్తారు? టోటల్గా ఈ కలవకుర్తి ఏరియాలో కలవకుర్తి దళం యొక్క పరిధిలో నేను తిరగగలిగాను సార్. ఒక్కరే? నా 1+1 అంటే ఆ 100 మంది దాటిపోయారు. నా తర్వాత ఎంత దాటిపోయారంటే ఒక వారం. ఇక్కడ ఏంటంటే మొబైల్స్ ఎక్కువ సార్, వాళ్ళ పోలీస్ పార్టీలు ఎక్కువ. ఇక్కడ ఏంటంటే రోడ్డు సౌకర్యాలు, ఈ అన్ని సెల్ ఫోన్ సౌకర్యాలు, ఊరి ఒత్తిడి కూడా వాళ్ళకు. అంటే మా దగ్గర రావాలి సార్ అని ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ చేసినప్పుడు వాళ్ళు కూడా రాక తప్పదు. అయితే ఒకటి వాళ్ళు అట్లా వచ్చిరని కూడా ఏమనుకోను, మా వైపు మమ్మల్ని వెంటాడాలని కూడా వాళ్ళకు ఉంటుంది. అయితే ఆ సందర్భంగా ఏంటంటే మొబైల్ పార్టీలు ఎక్కువ. ఎప్పుడు కనబడుతుంటే పక్కపొట్టు పోయేసారి ఇక దాటిపోయేది. ఎందుకోసం అంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు, ఇక మేము ఎట్లా తప్పించుకోవాలనే ప్రయత్నం మేము. అయితే ఈ మొబైల్ అయితే అడవిలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తోలేటోళ్ళు, నాకు వాళ్ళకు స్టోరేజ్ ఉంటారు కదా సార్ వాళ్ళ దగ్గర. ఈ సాంబశివుడే అక్కడ ఇప్పుడు జిల్లా కార్యదర్శి, జిల్లా మెంబర్గా ఉండి ఇక్కడ బాధ్యుడు కూడా ఈ లోకల్ కమాండర్ చేసిన తర్వాత అప్పర్ ప్లాట్ టు ఈ కలవకుర్తి 2 దళాలని ఒకే రెండు దళాల సెక్రటరీగా చూసేటోడు. ఓకే. ఆ జిల్లా సెక్రటరీ కాకుండా ఏరియా సెక్రటరీ అక్కడ ఉన్న అడిషనల్ ఫోర్స్ని పంపిస్తే వాళ్ళు వారం రోజులు కూడా 10 రోజులు కూడా పోతే మళ్ళీ ఒక్కరిని చేసి వెళ్ళిపోయేటోళ్ళు. ఎప్పుడు ఒక్కరిని అయ్యేటోని. ఎందుకు ఉండేవారు కాదు? అదే సార్, ఈ పోలీసుల యొక్క మొబైల్ పార్టీలు అన్నిటిని కూడా ఎప్పుడు ఆ తిండి తెచ్చుకోవాలంటే కూడా ఒక పెద్ద ఇబ్బందిగా ఉండేది. వీళ్ళ మధ్యలో నిజంగా ఇంట్లో పిల్లలు ఎలుకలు ఎట్లా తిరుగుతాయని ఒక సామెత మేము చెప్పుకునేది సంఘాలలో. అలాంటి పద్ధతిలో తిరిగేటోళ్ళం సార్ ఇట్లా. అయితే ఇది వాస్తవికంగా సంఘాలలో ముందు ఆ పార్టీ ప్రభావం ఉన్నప్పుడు పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఏంటంటే మళ్ళీ సంఘటితం చేయడం కోసం, వాళ్ళని సంఘాలలో బలోపేతం చేయడం కోసం, ఆ పాత సంఘాల యొక్క ప్రభావాన్ని ఆ సంఘాల ద్వారా వచ్చి విజయాలు సాధించినటువంటి విజయాల్ని తెలియజెప్పుకుంటూ వాళ్ళ కోసం నేను కొంతకాలం పనిచేసిన. అంటే రెండో దఫా వచ్చినప్పుడు? ఎస్ సార్. ఫస్ట్ నేను ఓన్ క్యాంపెయిన్గా ఇట్లా వర్కౌట్ చేసిన. అప్పటికి నేను సభ్యుడిని, నేను ఓన్లీ చెప్తే చేసిన. మీరు రెండో దఫా వచ్చినప్పుడు సార్ సరెండర్ అయిపోయిన వ్యక్తి లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళే లోపలికి వచ్చాడు అని పోలీసులు మరి మీ ఇంటి మీద దాడులు చేయడం, వాళ్ళకి ఇబ్బంది పడడం చేయలేదా? సార్ మా అన్నని, మా తమ్ముడిని, మా అమ్మని నేను నేను అండర్ గ్రౌండ్ అయ్యేటప్పుడు మా నాన్న చనిపోయాడు. నేను 93లో చనిపోయాడు మా నాన్న. నేను 91లో వెళ్ళిపోయినా. అయితే 93లో 91లో నన్ను కలిపే కొట్టేసారు పోలీసు వాళ్ళు. అయితే మా కుటుంబం అందరూ వ్యక్తిగతంగా ఒకరొకరుగా దెబ్బలు తిన్నారు. అయితే దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళు సరెండర్ అయిపోయిందంటే వాళ్ళకు సరే ఏదో మీరు చెప్పేది తింటాం కానీ మమ్మల్ని బాధ పెట్టకండి, వాడు వస్తే మేము చెప్తాం అంత కాదంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. అయితే నేను వచ్చేది వాళ్ళకి చెప్పి రాకపోయేది కదా, నేను వచ్చేది నేను ఎత్తిపులు కొద్ది నేను వెళ్ళిపోయేది. మళ్ళీ వచ్చినట్టు కదంటే వచ్చింది సార్ మరి ఏం చేయాలి, నేను రావద్దు అననీక రాదు, వాడిని వస్తే ఎందుకు వచ్చాము అననీక రాదు, ఏం చెప్పాలనో తెలియదు మాకు, ఇక మీరు మమ్మల్ని పిలిస్తే మేము వస్తున్నాం, ఉన్న విషయం చెప్తున్నాం, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మీ ఇష్టం. వాళ్ళు వచ్చి వాళ్ళు తుపాకులతో వచ్చి మేము అప్పుడు 7 మంది సార్ ఇక్కడ దళం. ఆ 7 మంది వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తారు సార్ మాకు, నేను ఒక సభ్యుని అలా అట్లా ఉండే సార్. ఇక రెండో దఫా మీరు వచ్చిన తర్వాత సార్ మీరు అప్పటికే పెళ్లి కోసం బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. అవును సార్. అక్క ఎన్కౌంటర్లో చనిపోయిందా? అవును సార్. అవును. ఎలా జరిగిందన్నారు? ఆ రోజు నేను లేదు సార్, నేను లోకల్ ఆర్గనైజర్గా నాకు బాధ్యత ఇచ్చింది పార్టీ, నేను లోకల్గా ఉన్నా ఆ రోజు. వాళ్ళు ఈ సాంబశివుడు ఇప్పుడు ఉన్నాడు కదా ఐలే ఉను తర్వాత అక్కడ లోకల్ కమంట చనిపోయాడు ఆయన, ఆ ఊరు సోమశిల, ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర దాదాపు 20 మంది వరకు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ క్యాంపెయిన్లో భాగంగా ఒకరోజు ముందు వాళ్ళకు పోలీసులకు బాగా ఫుల్ ఫైట్ జరిగింది. ఈమె డిఫెన్స్ టీమ్ కమాండర్గా ఉన్నది మా భార్య. ఆమె ఆ టీంతో 40 మంది టీంతో వీరోచితంగా పోరాడి డిఫెన్స్ టీమ్గా ఉండి మెయిన్ దళాన్ని మొత్తం కూడా తప్పించడానికి ఉపయోగపడి ఒక రోజు మొత్తం కూడా పోరాడిన తర్వాత మళ్ళీ దళం కాంటాక్ట్కు నైట్ వెళ్ళిపోయినారు. కాంటాక్ట్లో కలిసిన తర్వాత ఆ నైట్లోనే నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ రోజు నీళ్ళ మీద కూడా నిఘా బాగుండేది. ఆ నీళ్ళ కోసం అని పొయ్యి వస్తున్న క్రమం లోపల బండ్లతో వాళ్ళకు సెక్యూరిటీగా వచ్చినటువంటి 2 మెంబర్స్ సైడ్ పోటీ నడుస్తుంది, బాటపోటీ సెంటర్లో ఈమె నడుస్తుంది బూట్లతోటి. అయితే పెంజర పాము మీద కాలు పెట్టింది సార్, తొక్కింది. 2 క్యాన్లు పట్టుకొని వెపన్ ఉంది భుజానికి,
ఈ 2 క్యాన్లు ఉంది చేతిలో, వెయిట్ మనిషి బాగా వెయిట్. అట్లాంటి వ్యక్తి ఇక దాన్ని బాగా కసి మీద తొక్కినట్టు అయింది. తొక్కరంగా అది లేచి ఇక్కడ గరిచింది సార్. ఇక ఈడ పట్టింది ఈ నరాన్ని, పీకేసింది. ఈసారి నరం తెగేసేటట్టు వీకింది అది తక్కువగా. ఇక దాంతో ఏంటంటే ఆమె ఆ పాము కాటుకు గురైంది. గురైన తర్వాత ఆమెను వాళ్ళు క్యాన్లకి పెట్టేసి పక్కల ఇంతే ఇల్లంతా దగ్గర ఉన్న క్యాంప్ అంతా ఆడికి ఎత్తుకపోయారు. ఎత్తుకపోతే ఇట్లా పాము కరిచి అంటే ఇక వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్ వాళ్ళు చేసిండ్రు. చేసినా కూడా ఆమెకు కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి ఆ తెల్లారి. పొద్దుగాల మొత్తం 10, 11, 12 వరకు ఆమె పన్నెండుల మీదనే ఉండరు. వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి పబ్లిక్ కూడా 6 మంది చెంచోళ్ళ పిల్లలే చనిపోయింది ఆమె వెంట. 2 మహిళా కామ్రేడ్స్ దళ వెంట ఉన్నోళ్ళు. ఆ తర్వాత ఒక 3, 4 చెంచోళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ అమ్మాయిలు. వాళ్ళు ఏదో లోకల్ వాళ్ళు రిక్రూట్ కావడానికో ఎందుకో ఇన్వాల్వ్ అయినరో ఎందుకో తెలియదు. వాళ్ళందరూ కూడా స్నానం చేపిద్దామని పక్కకు తీసుకుపోయి ఇట్లా దించిరిచి. ఇట్లానే ఇట్లా చెట్లు ఉంటాయి కదా సార్ అట్లా అడవిలో. వాళ్ళు ఇప్పుడు వచ్చి బ్యాచ్ చెట్ల కింద కూర్చున్నారు. చాలామంది రౌండ్ అప్ చేసారు. అయితే ఒక ఆయన ముందే ఒక అబ్బాయి ఏదో చెంచోళ్ళకు వ్యవసాయ విత్తనాల కోసం అని పైసలు 20,000 ఇచ్చి పంపించారు ఆ పిల్లాన్ని. ఆ పిల్లాడు బ్యాచ్లకు చేతిలో పడ్డాడు. ఆ పిల్లాడు ఎక్కడుండో చెప్పకపోతే నేను ఇక్కడనే చంపేస్తామని ఏదో బెదిరించుంటారు. ఇంకా ఆయన చక్కగా తీసుకొని వచ్చాడు. వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసేసారు. రౌండ్ ఆఫ్ చేసి ఓ దగ్గర వచ్చి కూర్చున్నారు. ఇక అటాక్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు ఎదురు తీసుకుపోయి ఆడ దించిరు. అయ్యో, ఆ చెంచోళ్ళ పిల్లలు స్నానం చేపియాలని. అప్పటికే ట్రీట్మెంట్ అవన్నీ అయిపోయినాయి. జర కొంచెం ఆ తిండి ఆ కార్యకలాపాలు అన్నీ అయిపోయినాయి. వాళ్ళు కొంచెం రెస్ట్ అయ్యే టైంలో నీళ్ళు కాగబెట్టిండ్రు ఆ పిల్లలు. స్నానానికి తీసుకుపోయి అట్లా దించగానే ఆమె వచ్చి ఇట్లా దించి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా లేచిరు. వాళ్ళందరికీ కాల్పులు జరిగినాయి. ఈమె కింద కూర్చోబెట్టారు కదా, లేవలేదు. ఈమె కాళ్ళు మొత్తం పని చేయకుండా అయిపోయినాయి. కళ్ళు మొత్తం పని చేయవు, కాళ్ళు మొత్తం పని చేయవు. ఆమె దగ్గర ఉన్నటువంటి నిరాయుధం చేసేసారు. ఆయుధంగా ఏం లేదు. ఇక ఆమె అడ్డం పడిపోయింది. అడ్డం పడగానే ఇక అందులో అదే ఇది కింద పడిపోయిన వాళ్ళందరూ కొట్టుకుంటారు బాగా ఈమెను కూడా కొట్టేశారు. అట్లే ఈమె పడిపోయింది. ఈమె కూడా అడ్డం పడిపోయింది. ఈమె మాటలు కూడా చెప్పలేకపోతుంది. అందులో అట్లే పడిపోయింది. లేవనీకి రాదు, ఊరకనీకి రాదు. ఇంకా అట్లా చనిపోయింది సార్. అది రియల్గా తెలిసినటువంటి విషయం. అన్న అప్పటికి మీకు పాప ఉంది కదా? సార్ ఇంటికాడనే నా 5 నెలల 20 రోజుల పాప, అంటే 6 నెలలకు 10 రోజులు తక్కువ ఉన్న పాపని వదిలేసి వెళ్ళిపోయింది సార్ వాస్తవంగా. అయితే నేనేంటిదంటే కొంచెం జర ఎక్కువ ఊహించుకున్నా వాస్తవికంగా. గవర్నమెంట్ నన్ను ఒత్తిడి చేస్తుందని ఊహించుకున్నా కానీ నన్ను డెవలప్ చేస్తుందని ఊహించుకోలేదు. అయితే నేను ఇప్పుడు చైతన్యవంతమే మాట్లాడుతున్న మాట ఇది. ఆ రోజు మాత్రం నన్ను ఏదో ఒత్తిడి చేస్తున్నారనేటువంటి ఒత్తిడికి లోనైపోయినట్టుగా బాధ అడిగింది అమ్మేదని. నేను 5 నెలల్లో ఇడిచిపోయి మాటలే రావు సార్ అప్పుడు ఆమెకు. తర్వాత తెలిసిందా? తర్వాత తీసుకొచ్చిన మళ్ళీ లీగల్ అవకాశం, రాజశేఖర రెడ్డి లీగల్ అవకాశాలు వచ్చినప్పుడు ఆమె నల్లమల దళంలో ఉన్నది కదా సార్. ఎవరు? మా భార్య. ఆ నల్లమల దళంలో ఆమె ఉండేది. నేను లోకల్ కమాండర్గా నేను ఉండేది. ఆమె ఆ దళానికి డిప్యూటీ కమాండర్గా బాధ్యత వహించేది. నేను ఈ లోకల్ ఆర్గనైజర్గా నేను బాధ్యత వహించేది. అందులో భాగంగా ఆమె అక్కడ ఉండేది, నేను ఇక్కడ ఉండేది. ఎప్పుడో ఒకసారి ఇట్లా దళాలు కలిసే మూమెంట్లో మేము కలిసి ఉండేది, మళ్ళీ విడిపోయేది. ఇంతే సార్. ఎక్కువ పోయిన 1 సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నాం పార్టీలో. తర్వాత మొత్తం డివైడ్ అయ్యే బతికినాం వాస్తవానికి. ఆమె తీసుకెళ్లారు మీరు పార్టీలోకి? ఆమె కూడా చైతన్యవంతంగా ఆలోచించింది. ఏది సార్ అంటే చైతన్యవంతం అనాలన్నా, దాన్ని మూర్ఖత్వం అనాలన్నా, అది ఇప్పుడు కూడా నేను ఏమర్థం చేసుకుంటున్నాను అంటే, ఆ రోజు నేను చెప్పిన సార్ వాస్తవంగా నేనేం చెప్పినంటే 5 నెలల పాప కదా, నేను ఇంకొక 6 అయితే అంతకుముందు ఈ రామన్న సాంబశివుడు, సుక్కాపల్లి రామ సాంబశివుడు ఈ లోకల్ ఆర్గనైజర్గా పనిచేస్తుంటే వాళ్ళ భార్య ఈయన దగ్గరకు వచ్చిపోయేది. రామన్న భార్య? ఇలా ఆయన భార్య ఏంటంటే రామన్న ఇక్కడ కమాండర్ ఉండే కదా, ఆమెను రిసీవ్ చేసుకొని మేమే తీసుకుపోయేది. ఇక్కడ కొల్లాపూర్ నుంచి ఇక్కడ కలవకుర్తి. ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్ మన సుద్దకాల రూట్ నుంచి, ఆ రూట్లో లెక్కలేని అలా తోలుకపోయింది. నేను రామన్న దగ్గరికి అంటే మేము ఒకటే దళం ఉన్నాం కాబట్టి రామన్న నేను కాంటాక్ట్ నన్ను తోలిచ్చేది వాళ్ళ దగ్గరికి, తీసుకొచ్చి దళంలో కలుపుకునేది. అలాంటి అనుభవం. అరే నేను మళ్ళీ వస్తా, ఈ పిల్లని పెట్టి నువ్వు రావద్దమ్మా ఇట్లా సంగతి, నేను వస్తా ఖచ్చితంగా అంటే నువ్వు పోతే నాకు దొరకవు అనే ఉద్దేశంలో కొంచెం ఫీల్ అయింది సార్. అట్లా అంటే భార్యాభర్త అవినాభ సంబంధంలో భాగంగా ఆమె ఆలోచించింది. నేను ఏంటంటే మళ్ళీ తిరిగి వస్తా పార్టీ ఊహలలో నేనుండి కరెక్ట్గా నేను చెప్పేదాన్ని పట్టించుకోకుండా నేను ఉండను. జనార్దనే మాట్లాడాడు, ఎంత మాట్లాడినా కూడా వినలేక. పోయిన రోజు జనార్దనే ఉన్నాడు. కాదాక నేను దోలుకొస్తాను, నాది బాధ్యత, నీకు ఎందుకు అది అంటే ఆ పార్టీ నిర్ణయాలు, పార్టీ యొక్క అజమాయిషి ఇవన్నీ తెలియవు ఆమెకు. అసలు ఓనమాలు కూడా తెలియదు సార్ ఆమెకు పార్టీకి ఆ రోజు. అయ్యో, అలాంటి వ్యక్తి అదే ఇప్పుడు ఏదో భార్యాభర్త అనేటువంటి అవినాభావ సంబంధంతో మాత్రమే వెంట వచ్చింది సరిగా. అన్న అక్క చనిపోయింది కదా, సార్ చనిపోయిన తర్వాత ఆ కోపంతో మీరేం చేశారా? లేదు సార్, నేను ఇంతవరకు కూడా అలాంటి యాక్టివిటీస్లో లేను. అయితే నాకు ఆర్గనైజేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటిది. అయితే ఆర్గనైజేషన్ ఫీల్డ్ ఉండ కాబట్టి నేను ఏదో ఉల్టా ఆలోచిస్తా అనేటువంటి ఆలోచన కాదు వాస్తవికంగా. పార్టీ డిసిజన్లో భాగంగా వాళ్ళు
అనేక క్యాంపెయిన్లలో భాగంగా వాళ్ళు ఎన్కౌంటర్స్ ఒక నా భార్యనే చనిపోలే కదా సార్ అందులో టోటల్గా అందులో చనిపోయిన 9 మంది ఆ రోజు 9 మందిలో భాగంగా ఆమె చనిపోయింది. ఎక్కడ జరిగింది అప్పుడు అది? ఆ నల్లమల ఫారెస్ట్లో శ్రీశైలంకు నియర్ ఇద్దరు ఒడ్డున గుండాల తాటి గుండాల అని దగ్గర ఏటికి 1 కిలోమీటర్ అంతే, ఇట్లా ఎక్కి వస్తే కిలోమీటర్ కూడా ఉండదు, ఒక హాఫ్ అన్ అవర్తో కరెక్ట్గా అక్కడ వాళ్ళు చనిపోయింది. అన్న ఆ టైంలో మీ మీద ఒక ఆరోపణ ఉంది, సార్ ఐపీఎస్ అధికారి కృష్ణ పరదేశ నాయుడు దీంట్లో మీరు ఉన్నారని. లేదు సార్, అయితే అప్పుడు ఎందుకు చంపిరో తెలియదు, వాస్తవికంగా ఎవరు చంపిరో కూడా తెలియదు. అయితే నేను లోకల్ 92, 93లో మీరు చెప్పేటటువంటి విషయం, అయితే నేను ఈ లోకల్ సభ్యుని ఇంట్లో వీళ్ళు ఎప్పుడేం చెప్తారో ఎక్కడ పోవాలో నాకే తెలియదు ఆ రోజు. అలాంటిది అంత పెద్ద ఊహలోకి వెళ్ళిపోయి దాంట్లో నేను ఈ దళానికి సంబంధమే లేదు ఆ క్యాంపెయిన్. సోమశిల దగ్గర జరిగింది పరదేశ నాయుడు దీంట్లో మీరు లేరా? లేదు, అయితే పార్టీలో ఉండగానే ఆ సంఘటనలో లేదు. ఆ సంఘటన అక్కడ ఏరియానే తెలియదు నాకు ఇంతవరకు. జనార్దన్ ఇళ్ళకెళ్ళ తిరిగి కలకుర్తిలో ఒక 2-3 సంవత్సరాలు తిరిగి ఇక్కడ ఏరియా తెలుసు, ఆయన లోకల్ కొల్లాపూర్ ఏరియా, విపినగల్ ఏరియా. మీరు అటు వెళ్ళలేదు అసలు ఇంతవరకు అక్కడ వెళ్ళనే లేదు. మరి ఎందుకు వచ్చి మీ పేరు? ఇక ప్రచారంలో భాగంగా నన్ను ప్రాపగండ చేసిరాము సార్. అయితే నేను వాస్తవికంగా నేను ఊహించనిది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా నా పోస్టర్ వేసేది సార్. ఇది ఎక్కడ నాకు అనిపించినా ఇట్లా పట్టేయాలని, ఈయన మీద ఇంత 20,000 రివార్డు నా మీద ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్, ఆ 20,000 రివార్డు పేరు మీద పెట్టి నా ఫోటో మొత్తం జిల్లా వ్యాప్తంగా వేసారు, ఒక్కరి దగ్గర కాదు. వాస్తవం సార్ అది. అయితే నేను సభ్యుడిగా పనిచేసేటప్పుడు, నేను ఆర్గనైజర్గా పనిచేసేటప్పుడు ఈ ఐలయ్య అంటే ఉన్నాడు కదా, ఎవరు సాంబశివుని ఫోటో, మళ్ళా ఈ రమాకాంత్ ఉన్నాడు కదా ఈ లోకల్, ఆ రమాకాంత్ ఫోటో నా ఫోటో కలిపి ఒకటే పోస్టర్ మీద అంటించేసారు చాలా ఊర్లలో. వీళ్ళకి ఎందుకు కలుపుతున్నారు ఆయన? ఆయన జిల్లా కమిటీ మెంబరు, ఎవరు రమాకాంత్, ఈయన జిల్లా రాష్ట్ర కమిటీ మెంబరు. తర్వాత వాళ్ళ మధ్యలో నన్ను ఎందుకు పెడుతురబ్బా, నాకే ఊహించినటువంటి సంఘటన అది సార్. కానీ సార్ మీరు పరదేశ నాయుడు దీంట్లో లేను సార్, లేదు. అప్పుడు ఎమ్మెల్యే సార్ రాములు ఆయన కిడ్నాప్ చేద్దామని చూసారట కదా? లేదు సార్, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళ 96లో వాజ్పేయి ప్రభుత్వం, రెండో ప్రభుత్వం ఉంది సార్. ఫస్ట్ 13 రోజులు ఎంతనో ఆ ప్రభుత్వం నుంచి రెండోసారి ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా రేపో ఎల్లుండే ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే సొంత ఊరుగా సార్ రాములు సార్, ఇదే ఊరు. ఇంకా అంటే ఏమి ఇచ్చి మాకే వస్తే ఆయన. అయితే పంచుకులలో ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ యొక్క టీవీ యొక్క ఛానల్ మేము యూజ్ చేస్తున్నాం సార్ వాస్తవికంగా, దళం అంతా కూడా. ఆ మాధవ్ కూడా ఉన్నాడు ఆ రోజు ఈడ, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి మాధవ్. అయితే ఆయన మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిగా ఉండి రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా మహబూబ్నగర్ జిల్లా బాధ్యతనే చూసేది, రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా. అందులో భాగంగా ఇక్కడ ఏరియాను అబ్జర్వ్ చేయడానికి వచ్చిండు ఆయన. వస్తే ఆయన కూడా ఉన్నాడు మా ఇంట, మేము ఉన్నాం దళం. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళు టీవీ అరేంజ్ చేసి పబ్లిక్ని మొబిలైజ్ చేస్తుంటూ వాళ్ళంతా మేము ఊర్లో క్యాంపెయిన్ లాగా తిరుగుకుంటూ వాళ్ళని పబ్లిక్ని తోలుకుతామని మేము తిరుగుతున్నాం. ఈయన జెండా పెట్టుకొని మంచిగా మైక్ పెట్టుకొని ఈయన మా దగ్గరకు వచ్చి, ఆడ స్పీడ్ బ్రేక్ ఉంది సార్, మీరు పంచుకుల ఊరు దాటించారు కదా, ఆడ స్పీడ్ బ్రేక్ ఉన్నది. మేము ఆ గేట్ నినాదాలు ఇస్తున్నాం, ఏది ఇట్లా ఎన్నికలు బహిష్కరించాలి అది ఇది అని ఏదో ఆ పార్టీ స్లోగన్స్ ఇస్తున్నాం. ఇస్తున్న క్రమంలో ఇప్పుడు సడన్గా వచ్చి మా దగ్గర ఆ స్పీడ్ బ్రేక్ చిన్నగా అయింది. ఆ మీదికి దిగిపోయేసరికి మేము ఆ రోడ్ మీద పోతున్నాం, లైట్లు వేసుకొని వస్తారు సార్ వాళ్ళు 7 గంటలకు 8 గంటలకు. అది అయితే ఎన్నికల యొక్క మైక్ కూడా ఏంటంటే ఈ అనుమాన సమయాన్ని మీరు విన్నారు కదా, అక్కడి వరకే బంద్ చేసుకున్నారు వాళ్ళు. పాడుకుంటూ వచ్చింది అక్కడి వరకు. ఆ ఊరికి వచ్చేసరికి అది కూడా సౌండ్ లేదు. దానిలో భాగంగా ఆడుకొచ్చారు, అది బ్రేక్ కట్ట దాడి దగ్గర సడన్ చూసరికి జెండా వాతుకొని పోతుంది. ఈ డ్రైవర్కు ఇక్కడ మళ్ళీ తుపాకీ పెట్టా అంతే. పెట్టగానే ఆపేసిండు. అవతల పక్క చూస్తే ఈయన రావాలని ఉన్నాడు. ఆ సడన్గా అంటే అతనికి తిరిగి ఏం కాదు నీకేం కాదు కానీ నేను ఒక మాట చెప్పి నా సంఖ్యకి తీసుకున్నాను. ఇక గార్డు కూడా ఉన్నాడు, వెనక ఉంటున్నాడు ఆయన. ఆ గార్డు ఉన్నా అంటే ఉన్నాడు ఆయన. దిగిండు ఆయన. ఇక ఆయనకు వెనక మా ఇద్దరు ఉన్నారు నాయంట, నేనే అప్పుడు వాస్తవిక బాధ్యని. అయితే ఆ ఇద్దరు కూడా వచ్చి తుపాకీ కిందే అని వాళ్ళు స్లోగన్ ఇస్తారకే ఆయన వెపన్ కిందేసి సరెండర్ ఇచ్చాడు. ఇమ్మీడియట్లీ అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన సార్. కాకపోతే తీసుకుపోయినాం. ఆయనకు కావాల్సినటువంటి మర్యాదగా మాధవ్ మంచి పొల్యూషన్ కలిగినటువంటి లీడర్, ఆయన చెప్పగలిగిండు టోటల్గా. అచ్చంపేట ఏరియా గురించి, కొల్లాపూర్ అంటే సంబంధం లేదు, కలకుర్తికి కూడా అప్పుడు అచ్చంపేట నియోజకవర్గం ఉండేవి ఊరు కూడా. ఈ ఏరియాకును ఆ ఏరియా గురించి, అరెస్టుల గురించి, నిర్బంధాల గురించి మీరు కొంచెం మొదట్లో
మీరు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీరు ఇట్లాంటి విషయాలలో కొంచెం చర్య తీసుకోవాలని చెప్పేసి ఆయనకేదో ఉపశమనం చెప్పిండు. చెప్పి ఆయనను పంపించే ప్రయత్నం చేసి పంపించారు. పంపించారా లేదంటే ఉంచారట కదా? లేదు కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు ఆ టీవీ ప్రోగ్రాం పోయింది మొత్తం ఈయనని పెట్టుకొని కూర్చోబెడితే ఊరు మొత్తం వచ్చారు ఆయన పార్టీ తరపున. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రభావం ఉన్నది. అవును. ఆ ప్రభుత్వం ప్రభావంలో భాగంగా చాలామంది ఆయనకు ఆ ఊరు ఏం చేస్తారు అనే బుగులతోటి వాళ్ళు ఆయన కోసం వచ్చారు వాస్తవంగా. అయితే వాళ్ళందరికీ ఎన్నికల బహిష్కరణ ఎందుకు చేస్తున్నాం అనే క్యాంపెయిన్ గురించి ఒక మాట, తర్వాత ఈయన చేయాల్సినటువంటి బాధ్యత ఏముంది, మీ అందరి మీద ఏం జరుగుతుంది అనే అణచివేత గురించి ఆయన చేసినటువంటి ఆరోపణలు చేసి పంపించారు. పంపించేస్తారు. ఏమన్నారు రాములన్న? సరే సార్, మీరు చెప్పిన దాన్ని మేము తప్పకుండా పాటిస్తాం అనే విధంగా ఆయన చెప్పిండు. ఆ సందర్భంగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత బాగా గుర్తున్న కేసులే ఉన్నాయండి మీకు? ఇప్పుడు వాస్తవికంగా నేను గవర్నమెంట్ తోటి హామీ తుమ్మిగా పోరాడేంత పెద్ద పెద్ద దళాలలో పనిచేసింది లేదు. సింగిల్ షాట్ పెట్టుకుని తిరిగేది ఎటువంటి కార్యక్రమం. నేను సంఘ సభ్యుల దగ్గర వచ్చే పోలీసు వాళ్ళసరికి పాదాలు ఎవరు ఉరికెట్టు ఊర్లో. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా సార్, ఎవరు అక్కడి నుంచి అకస్మాత్ ఉరికొస్తాడు. వచ్చి బ్యాచ్లు అప్పుడు చాలా తిరిగేది. వాస్తవికంగా వదిలిసరికి నేను వెళ్ళిపోయేటోని. ఇలాంటి సంఘటనలు ఆ సంఘ సభ్యులు ఏం చేసేటోళ్ళు అంటే కొంచెం నన్ను అవాయిడ్ చేసినట్టుగా ఇలాంటి తప్పుడు సమాచారాలు అప్పచెప్పి కొన్ని సందర్భాలు. నేను ఒకసారి ఏం చేసినంటే వేరే ఆదిలాపూర్ ఊర్లోనే ఒక అబ్బాయి ఆ పాత సంఘ నాయకుడు నాతో స్థాయిలో నా ఏజ్ స్థాయి ఉన్నటువంటి మనిషి, అంత క్లోజ్గా ఇద్దరం దళ సభ్యుని, నేను అందరితో సంఘ సభ్యులతోనే అంత దోస్తాను లేకుంటుంది. అది ఉన్నది, ఆ క్లోజ్నెస్ ఉన్నది. అక్కడి నుంచి ఉరికొచ్చిన వాళ్ళ ఇంటికి పోయినా నేను అమ్మ అన్నిటికోండి అని వాళ్ళ తల్లిని అడిగిన. అడిగితే ఏమో నాన్న ఇప్పుడే ఇక్కడ బాగా అని అన్నది. అంటే ఇంకా సరే ఇట్లా కూర్చుంటామా వచ్చే దగ్గర అని చెప్పి ఇట్లా కూర్చుంటే అక్కడి నుంచి రావడమే వచ్చిరు. నేను వచ్చింది ఆయనకు తెలియదు వాస్తవికంగా. అక్కడి నుంచి అనుకొని వచ్చిండో మరి నేను వచ్చినట్టు తెలిసి చేసిండే ఉపాయం తెలియదు. కానీ అడ్డో చెప్పేసరికి ఏంటంటే నేను ఊరికిన ఊరు దాటి ఆదిలాపూర్ ఊర్లోనే అవతలకి ఊరికి మళ్ళా ఏం సపోర్ట్ లేదు, ఏం లొల్లి లేదు. మంది ఏంటంటే పోలీసులు వచ్చేసరికి వాము వాయు అది అని లొల్లి పెడుతుంటారు జర కొంచెం గందరగోళంగా. అలాంటి సౌండ్ కూడా ఏది లేదు. అమ్మ ఎవరే సపోర్ట్ లేస్తలేరు, ఏం వచ్చిరా లేదా మంచి మళ్ళీ డౌట్ తోటి మళ్ళీ సగం ఇంటికి వచ్చిన ఆల్రెడీ మంచిగా వాడుకున్నాడు. లేవు అంటే లేచిండు. అరే మళ్ళీ వచ్చిన ఏరిపోతుంది సరే ఆడంగా ఇడంగా సదలంగా వాడిని నాకైతే దేవుడాడు వస్తున్నా, నాకు ఎవరు కనిపించా నీకు ఎక్కడ కనపడండి నేనంటే ఇప్పుడే పోయి నీకు బ్యాచ్ అంటాడు. ఇంకా దాన్ని మార్పు చేసే విధంగా మాట్లాడతాడు. అట్లా తప్పుడు సమాచారాలతోటి కొన్ని సంఘ సభ్యులతోటి మొత్తం మొదటి సంఘాలు ఈ సీనన్న పెట్టినటువంటివి, అశోక్ ఈ ఐలయ పెట్టినటువంటి సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళ అనుభవం, వ్యక్తిగత అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మళ్ళీ సంఘాలని బలోపేతం చేయాలనేటువంటి క్యాంపెయిన్లో భాగంగా కొన్ని నిర్బంధ అయినటువంటి ఇవి అభిప్రాయాల్ని చూసినాను, నేను చూసినా. కానీ సంఘటనలో ఏ సంఘటనలో నేను పెద్దగా మీరు కొన్ని ఎన్కౌంటర్లు తప్పించుకున్నారట కదా? వాస్తవమే. ఇక్కడ చౌదరిపల్లి అని ఉంది సార్, ఈ పోలకంపల్లి పక్కల. ఆ చౌదరిపల్లి అనేటువంటి ఏరియాలో మేము బుడశీలం కూడా పోతున్నాం. బుడశీలం వండుకున్నారు వాళ్ళంతా కూడా దాదాపు 30 మంది దగ్గర, 30 ఎంతమంది అని అందరూ అర్థం తెలియనంత. ఈ కడీలంతా దగ్గరికి వచ్చినాం మేము. సడన్గా లేచి పల కాలుస్తారు. ఇక సస్యమానం ఒకటే మళ్ళీ ఇంకా గంతే. ఇంకా ఇట్లాంటి సంఘటనలు ఈ 3-4 సంఘటనలు 4 సంఘటనలు ఉండదు సార్ వాస్తవంగా. మరి రెండోసారి ఎందుకని మీరు బయటకు వచ్చారు? రెండోసారి నేను వాస్తవికంగా అందరూ సరెండర్ అయినా కూడా తెలిసినా కూడా నేనేం చేసినంటే నా మనసులో ఏమన్నా సార్ కరెక్ట్ చెప్తున్నాను. నేను పసి పాపని వదిలిపెట్టి పోయిన రోజే చనిపోయినా సరలేదని నిర్ణయం చేసుకొని వెళ్ళిపోయినా. మా భార్య కూడా ఏం చేసిందంటే పసి పాపను వదిలిపెట్టినప్పుడు కూడా ఏంటంటే సస్తమని తెలిసి కూడా నా ఇంటి వచ్చింది పాపను వదిలిపెట్టిన రోజు. ఆ ఫీలింగ్స్తో ఉన్నా సార్ వాస్తవికంగా. ఇంటికి రావడానికి మనసు మా భార్య కూడా ఎన్కౌంటర్ చనిపోయింది. నేను పసి పాప చనిపోయినా పర్వాలేదని వెళ్ళిపోయినా. అలాంటి సందర్భంలో నేను ఇంటికి వచ్చి సుఖంగా బతకాలో లేకపోతే ఇంకేదో రకంగా బతకాలనేటువంటి ఊహలకు వెళ్ళలే. ఇక చనిపోయినా పర్వాలేదు ఒక్కనిగా సింగిల్గా ఒక 3-4 నెలలు తిరిగినా సార్ అడవిలో. అయితే వీళ్ళందరూ లొంగిపోయారు. అప్పుడు రమాకాంత్ బాధ్యునిగా నన్ను ఏదో ఒరిస్సా రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ పెట్టిరంటారు. నన్ను ఆ ఒరిస్సా రాష్ట్రం పంపేందుకు ప్రకాశం వాళ్ళకి అప్పచెప్పారు. ప్రకాశం వాళ్ళు నన్ను తీసుకుపోను, వాళ్ళు ఎదురుకాల్పులు 2 సార్లు జరిగినాయి. అక్కడ నుండి మిస్ అయిపోయి వచ్చి ఆయన ఉన్నోళ్ళు పక్కన నా దూరం లొంగిపోయారు. వాళ్ళు నా ముంగలే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతున్నాం అని 1-2-3 మిగిలిరు. అయితే అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడే ఈ పంతు నాయకుడు యొక్క ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. అయితే అక్కడ కాంటాక్ట్లన్నీ మిస్ అయినాయి. ఒక 6 నెలలే ఉన్నా అక్కడ నేను ప్రకాశం జిల్లాలో అక్కడ పంపించడం కోసం.
6 నెలలు ఉంటే పంపించలేకపోయారు వాళ్ళు. ఆ కాంటాక్ట్ సందర్భంగా జరుగుతున్నాయా కాల్పులు, లేకపోతే వీళ్ళ ఎట్లా జరుగుతున్నాయో కాల్పులు జరుగుతున్నాయి, ఎదురవుతున్నాయి, పోలీసు కాల్పులు ఎదురవుతున్నాయి. ఇక అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆయనను ఎవరో ఉండే, ఒక ఆయన పేరే ఉండే ఆయన, ఇక ఉందాం మనం ఎంతకాలం ఉన్నా, ఇక ఇప్పుడు కాంటాక్ట్ లేవేం లేవని లాస్ట్గా చెప్పేసిండు. ఇక ఆ ఎంటూరు వాళ్ళు కూడా లొంగిపోయారు. కమాండర్ స్థాయి అయిన ఒక ఆయన లొంగిపోయాడు, సభ్య స్థాయి అయిన నల్గొండ ఆయన కానీ లొంగిపోయాడు. ఇక నేను సింగిల్గా మిగిలిపోయినా. ఇక కాంటాక్ట్ లేవని నేను చేతులు ఎత్తేసాను. ఇక ఎన్ని రోజులు ఉండబా ఇట్లా ఏం చేయాలి అది అని చెప్పేసి ఆలోచిస్తే ఈ పంతనాయక ఇన్సిడెంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ. ఓ వీళ్ళకి కాంటాక్ట్లు ఉంటాయి, ఈ సాంబశివుడు ఇక్కడ ఉండి ఉంటాడు కదా, ఎక్కడో రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉండే ఆయన అప్పుడు. అయితే కాంటాక్ట్లు ఏమైనా కలవచ్చు, మరి నేను పోయి తెలుసుకొని వద్దా అని ఆయనకున్న బాధ్యతకి చెప్పిన. అంటే నువ్వు నిజంగా అక్కడ పోయి కాంటాక్టు బయట వాళ్ళ కాంటాక్టు తీసుకురావడం కోసం యూజ్ అవుతాం, పోయి రాపో అని చెప్పేసి నేను సింగిల్గా పంపించేసాను. నేను వచ్చి ఒక నెల రోజులు ప్రయత్నం చేసిన. నెల రోజులు పని చేస్తే ఎవరు లేరని మళ్ళీ పోయి చెప్పేసిన. మళ్ళీ పోయిన అక్కడికి. మళ్ళీ పోతే ఏదైనా ఎవ్వరు ఇన్ఫర్మేషన్, ఈ చెంచోళ్ళు కూడా ఎవరు చెప్తలేరు. వాళ్ళు పోయినాక వీళ్ళకు చెప్పొద్దని చెప్పిరా తెలియదు నాకు. వాళ్ళు ఏడ ఉన్నది ఎవరు చెప్పారు, ఎవరుంటారు అంటే ఏమన్నా ఎవరుంటారు మీకే తెలుసు అంటారు. ఇంకా నాకే తెలిసినట్టుగా వాళ్ళు మాట్లాడితే నేనే వాడు కలవాలని. ఇక వీళ్ళు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు అప్పటికి. ఆ పంతనాయక ఇన్సిడెంట్ వెంటనే సరెండర్ అయిపోయాడు ఆ ఇన్సిడెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇక ఎవరు లేరబ్బా అని చెప్పేసి ఎవరన్నా ఉంటారేమో అని సింగిల్గా తిరుగుకుంటా దేవులాడి యాసకు వచ్చి అక్కడ మళ్ళీ ప్రకాశం వెళ్ళిపోతే ఆయన ఎన్ని రోజులు పట్టింది తిరగడానికి? ఎన్ని రోజులు లేదు సార్. ప్రకాశం ఏరు దాటితే అవతల ప్రకాశం, ఏరు దాటితే ఇతల అయిపోయినారు అంతే. ఒక ఏటు బుట్టి దాటితే అయిపోయి అంతే. అవతలకి పోతే ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ పెట్టుకొని వచ్చిన నేను వచ్చేటప్పుడే. కాంటాక్ట్ మళ్ళీ నాకు ఆ అడవి తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పటికి కూడా నేను అడవిలో పోతే కడబడిపోతా, తెలియదు అడవి తెలియదు నాకు. అయితే నేను ఆయనకు కూడా తెలిసి అక్కడ ఉన్న బాధ్యత తెలిసే, వీళ్ళకి కూడా తెలిసే నాకు అడవిలో కడబడతా ఊకేనని. తెలియదు నాకు అడవి బాగా. ఇక నన్ను ఏమైనా మనుషులు ఏంటో తొలకపోతారో మనుషులు తొలకొస్తారు ఒకవేళ. ఇక ఆయనకి చెప్తే ఆ ఏట్లకే వచ్చిండు, ఇట్లా కలుపుకుంటూ మళ్ళీ తొలకపోయాడు. తొలకపోతే మరి ఇట్లా ఆయన ఏం చెప్పాడంటే మరి ఇక అక్కడ కాంటాక్ట్ లేదు, ఇక్కడ కాంటాక్ట్ లేదు అంటే, ఇంకా ఏమో కొంతకాలం నువ్వు అట్లే ఉండి అక్కడ నువ్వు ఆ ఆర్గనైజేషన్లో ఉండు, నేను ఇక్కడ ఆయన కూడా సింగిల్, ఒకరు ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఆయన ఉన్నాడు. ఆయన పేరేదో మర్చిపోయాను నేను. ఇక ఆయన ప్రకాశం జిల్లాలో నేను తిరుగుతుంటా, నువ్వు అక్కడ తిరుగుతుండు. ఇక నీవు లోకల్ పబ్లిక్తో తెలిసిన వాళ్ళతో నీవు తిరుగుతుంటావు, నేను ఇక్కడ లోకల్ పబ్లిక్తో నేను తిరుగుతుంటాను ఆయన సజెషన్ చెప్తే సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చి 3 నెలలు 4 నెలలు తిరిగి సార్ వాస్తవికంగా. ఏది నల్లమల ఫారెస్ట్లో ఒక్కనిగా సింగిల్గా. గుడిసెల కాడిపోతే అలా మీరుంటే వాళ్ళు వస్తారు, కాల్పులు చేస్తే మీకోసం కాల్పులు చేస్తారు, మా పిల్లలతో సహా మేము చనిపోతామని వాళ్ళు ఆడ ఉండలేరు. ఒక్కరిని పోవాలి, అడవిలో ఉండాలి చెట్ల కింద. పగలంటే ఉంటా, నైట్ కూడా ఒక్కరినే ఉండాలి, నైట్ కూడా రానియరు వాళ్ళు. అన్నం అయితే పెడతాం కానీ పక్కకు ఉండాలి ఎక్కడో దగ్గర. ఇంకా అట్లా ఒక 3 నెలలు ఉన్నా సరే. అయితే నేను రాకపోవడానికి కారణం ఏంటంటే మా భార్య చనిపోవడం ఒకటి, మా బిడ్డ చనిపోయినా సరే నేను అని వదిలేసి వెళ్ళిపోయినా కదా. అరే వాళ్ళిద్దరిని ఆమె చనిపోయినా పర్లేదు అని అట్లా అనుకున్నా, ఈమె చనిపోయినాక కూడా నేను మళ్ళీ వచ్చి నేను లొంగిపోయి బతకడంలో అర్థం లేదు. ఆల్రెడీ ఒకసారి లొంగిపోయినా. అనేక ఒత్తిళ్ళు అంటే ఇప్పుడు అప్పుడు నాకు ఒత్తిళ్ళు అనిపించినాయి. ఇప్పుడు అలాంటివి నేను ఈజీగా దాటేసి నేను ఉండగలను. ఇక అవతలకు వెళ్ళిపోయి మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పేసి రాలేకపోతే వాళ్ళు క్యాంపెయిన్ బ్యాచ్లలో భాగంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాచ్లే అక్కడక్కడ ఎక్కడెక్కడ ఉన్నావో నాకు ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పకపోయేది. ఇక నేనేమైనా కొంచెం అన్నం ఆడుకొని తిని ఉన్న అడవిలో సింగిల్గా ఉన్నంత క్రమంలో ఒక దగ్గర స్నానానికి 5 గంటలకు ఏమో దిగిన ఏట్లకు కూడా కాకుండా ఏరు నుంచి జర రివర్స్ ఒక దారవాగ అని ఉంటుంది, ఆ దారవాగలో ఇట్లా ఎదురుంటాయి నీళ్ళు, అదొక కిలోమీటర్ ఉంటాయి నీళ్ళు 8 లోతుల. అందులోకి వచ్చి ఒక్కరిని స్నానం చేస్తాను. స్నానం చేస్తున్న క్రమం లోపల వాళ్ళు ఎప్పుడో చుట్టుముట్టారు నన్ను. నేను అందులో స్నానం చేసుకుంటున్నా, స్నానం చేసి బయటికి వెళ్ళినా కట్టుకున్నా, అంత సిద్ధమై వెళ్ళిపోదాం అనే మూమెంట్లోనే వాళ్ళందరూ ఎప్పుడు రౌండ్ చేసారో చూసుకోలేదు నేను వాస్తవికంగా. వాళ్ళే ఒక దరికున్నటువంటి రాయిని కుప్ప కూలిసారు. ఇట్లా అయ్యో సపడా అని ఇట్లా చూసేసరికి అయ్యి అచ్చంపేట సిఐ కనిపిస్తున్నాడు. అచ్చంపేట సిఐ మధ్య సార్ అని ఉండే అప్పుడు, ఆయన కనిపిస్తున్నాడు. అంటే అబ్బాయి పోలీసులు ఇక్కడ తిరిగి చూసేసరికి మొత్తం దరివిద ఇప్పుడు ఎంత ఈ తుమ్మ చెట్టు దాదాపు చెప్పాలంటే ఒక 50 మీటర్ల పరిధిలో వెపన్స్ పెట్టుకొని నా మీద పెట్టుకొని నిలబడరు. ఇక అది వాళ్ళు కూర్చున్నారు అక్కడ పైన. అబ్బోగా సార్ ఇక నేను సరెండర్ అవుతున్నా అని ఆయన సీఏ ఏం తెలియదు, వీళ్ళు కానిస్టేబుల్ అని ఎవరు తెలియదు, ఎవరెవరు ఏం తెలియదు. సార్ సరెండర్ అవుతున్నా మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి ఏట్లో నిలబడ సరిగా అంటే భగవంతుడు నీకేం కాదు పక్కకు నిలబడు, దూరం వచ్చి నిలబడు అన్నాడు. అంటే ఇంకా ఏదో బట్టలు సరిగా కట్టుకొని వచ్చి ఇంకా పక్కన నిలబడితే ఇక వాళ్ళు వచ్చి ఎత్తుకుంటారు సార్. ఇక నాకు వైబ్రేషన్ వచ్చి మామూలుగా వణుకుతలేను. అయితే అప్పుడున్న టెన్షన్ అదే. ఇక
ఏం కాదు అని ఇప్పుడు అపరిస్తారు. నన్ను గుర్తుపట్టినా ఆ మధ్యలో ఎవరెవరో ఏదో ఒక రకంగా మాట్లాడుతారు. నేను ఎవరిని గుర్తుపడతాను సార్ అప్పటికి ఆ టెన్షన్లో. నేను గుర్తుపట్టలేదు అని అన్నా. ఇంకా తర్వాత నిలబట్టి మాట్లాడని చెప్పి ఏం కాదుకో భగవంతు, నా పేరు మజీద్ సార్, నా పేరు అచ్చంపేట సీఏని అని ఆయన చెప్పిండు పరిచయం ఆ రకంగా. అంటే సరే సార్ ఇక ఏమో సార్ మీ ఇష్టం ఏమైనా చేయండి సార్ అని దండం పెడుతున్నాయి. ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఇక ఏం కాదుకో నీకేం కాదుకో అని చెప్పి ఇక ఆయన ఎక్కడి నుంచో బోటు తీపిచ్చిండు అక్కడికి. ఇంకా నీళ్ళకానే కదా నేను ఉన్నది. ఇంకా ఆడికి డైరెక్ట్ బోట్ వచ్చింది. ఆ బోట్లు వేసుకొని ఇక కొల్లాపూర్ తీసుకొని వచ్చారు. 11 అయింది రాత్రి. 7 గంటలకు ఆడ నన్ను వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. క్యాచ్ చేసుకొని 7 గంటలకల్లా తీసుకొచ్చి నడియట్లో ఒక పెద్ద గుట్ట ఉంటుంది నడియట్లా. ఆడికి వచ్చినాక ఆపి పెద్ద గుట్టెక్కిరు. అప్పుడు చారుసింహ మేడం సార్, చారుసింహ మేడం జిల్లా ఎస్పీగా ఉన్నది. అయితే ఎస్పీకి ఇన్ఫర్మేషన్ చెయ్యొచ్చు అని నా ఊహ అంతే. అయితే ఆమె చెప్పొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఏమన్నారంటే ఇక బతికినావు పారా ఇక భగవంతుడు, నువ్వు బతుకు ఉందిరా నీకు, భూమి మీద నూకలు అన్ని ఇట్లా సబ్బ ఈ వెనక వచ్చి ఊక సబ్బ అది కొడుతురు, నా ఈపు కొడుతురు. అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓహో ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడి పర్మిషన్ తీసుకొని నన్ను తీసుకుపోతున్నట్టుందని నా ఊహలకి వెళ్ళిపోయినాక అంతే. ఇక ఆ రకంగా నన్ను తీసుకుని కొల్లాపూర్కి వచ్చారు. కొల్లాపూర్ కాగానే కొల్లాపూర్ పోలీసులు కూడా ఉన్నారు ఆ రోజు. అచ్చంపేట పోలీసులు కొల్లాపూర్ పోలీసులే కమాండింగ్ అయ్యి నన్ను అరెస్ట్ చేసింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక కొల్లాపూర్ ఎస్ఐను అచ్చంపేట సిఐ ఇద్దరు కూడా తీసుకొని మహబూబ్నగర్ ఆఫీస్కు అదే రాత్రి తీసుకొని వెళ్ళిపోయి ఈ గెస్ట్ హౌస్లో తీసుకుపోయి అందులో గెస్ట్ హౌస్లో వదిలేసారు. వండుకో పడుకో ఏం కాదు, ఏం భయపడకు అది అని చెప్పేసి ఇంక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. ఇక ఉదయం ఇక సార్ మేడం ముంగల అటెండ్ చేసేస్తారు. ఇక వితిన్ ఒక్క రోజులో ఇదంతా అయిపోయింది. ఇక 100 మంది విలేకరుల ముద్దలా మాట్లాడిచ్చింది సార్ ఆ మేడం. అప్పుడు ఆయన ఓఎస్డీగా ఎవరున్నారంటే మహేశ్చంద్ర లడ్డా సార్ అన్నాడు సార్. కానీ ఆయనకు హిందీ మనిషి ఆయన, కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడిన ఆయన. అరే నువ్వు ఎన్ని రోజులు తిరిగినావు, ఎక్కడెక్కడ తిరిగినావు అని ఆయన నోటుకుంటే ఆయన నాతో మాట్లాడించాడు. ఆయన అడుగుతున్న క్వశ్చన్స్లలో నేను అన్ని సమాధానాలు చెప్పిన. వీటిని ఏది ఘోరంత సందుకోకుండా అడిగిన సార్. అబ్బా ఇంత తెలుగు, అసలు హిందీ మనిషి ఇంత తెలుగు ఇంత స్పష్టంగా ఇంత క్లూ ఎంత అంటే అబ్బబ్బా డీప్గా లోపలికి వెళ్ళి ఎవరెవరిని ఏ టైంలో కలిసినట్టు స్థాయిలోకి వెళ్ళి మాట్లాడించా ఇంటర్వ్యూలో విలేకరుల ముంగల బహిరంగంగా మాట్లాడినప్పుడు. ఇక నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు, ఎన్ని రోజులు తిరగబట్టి ఏడేడా కలిసినావు, ఇవన్నీ మాట్లాడించాడు. మాట్లాడిస్తే ఇంకా మాట్లాడినా అట్లా గుర్తుండిపోయింది ఆయన ఏంటంటే అంత డీప్గా మాట్లాడగలిగిండు అంత. అయితే నేను ఇంటికి వచ్చినాక కావచ్చు ఒకసారి శ్రీశైలం భక్తులు లేకపోతే ఎవరు హనుమాన్ల భక్తులు అడవిలో కాడబడి కింద మీద అయిపోయారు. అయిపోయినప్పుడు ఆ సార్ అయితే అప్పుడు నాకు ఆ సార్ గుర్తుండు కదా. అయితే ఆయన భక్తుల కోసం హెలికాప్టర్ తీసుకొచ్చిండ రెండు తీసుకొచ్చి అదొక పేరు, మంచి పేరు మాత్రం నా మైండ్లో అట్టే నాటకపోయింది. ఇక తర్వాత జైలుకి వెళ్ళారు అప్పుడు? అవును సార్, అరెస్ట్ చేసి ఇక నన్ను ఎస్పీ మంగళ సెంటర్ చేసి. ఎన్ని నెలలు ఉన్నారు జైల్లో? జైల్లో 3 years ఉన్నా సార్. 3 సంవత్సరాలు. జైలు నుంచి బయటకు వచ్చాక ఇక ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటాం. పాప కలిసింది అప్పుడు? వచ్చింది సార్. అమ్మమ్మ ఇంటి పంజుగులనే వాళ్ళ అమ్మమ్మ ఊరు. ఇక వాళ్ళు సన్నవీళ్ళు అప్పుడు తీసుకుపోయి వాళ్ళు సాధిండ్రు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాయి. గుర్తుపట్టిందా మీకు? అప్పటికి అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్స్పైర్ చేశారు. మీ నాయన దానికి మీ నాయన వచ్చి అప్పుడు నేను మాట్లాడపోయి సార్ మనతోటి ఊళ్ళో సింగిల్గా ఒక్క పిల్లతోనూ మాట్లాడపోయేది. ఎందుకు మాట్లాడపోయేది అంటే అక్కడిక్కడ మాట్లాడి లేనిపోయి గలడలు పంచాయతీలకు తీసుకొస్తారు, పోలీసులకు ఏదో ఇన్ఫర్మేషన్ అంతది అనవసరంగా నాతోటి ఇతరుల మీద. ఎన్ని సంవత్సరాలు చూసారు పాప అప్పటికి? నేను అదే ఈ రాజశేఖర రెడ్డి లీగల్ అవకాశాలు అప్పుడు నేను లోకల్ ఆర్గనైజర్ కదా సార్. లోకల్ నేను ఎప్పుడు చూసేటోని మాయా మాత్రమే లీగల్ అవకాశాలు. అప్పుడు విడిపోయిన తర్వాత ఎప్పుడు చూసారు? ఎన్ని సంవత్సరాలకు చూసారు? విడిపోయిన తర్వాత నేను దాదాపుగా లోకల్ ఆర్గనైజర్గానే వర్క్ చేశాను. లోకల్గా నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి కూడా పోయా సార్. వాళ్ళ ఇంటికి కూడా నేను పాపం చూసి తర్వాత వచ్చింది మీ దగ్గరికి. అయితే నేను అని ఊహ తెలియదు ఆమెకు. వాళ్ళే అందరూ దగ్గర జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమెను 6 ఏళ్ళు ఏముంటాయి ఆమెకు. వాళ్ళ కుటుంబీకులు మీ నాయన వచ్చాడు పో మీ నాయన దానికో ఏముంది నీకు అది అని వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే. అయితే నిజంగానే ఆమె ఒక్కతే వచ్చింది వీడికి. 7 సంవత్సరాలు ఉండొచ్చు. పో మేకల కాడకు అన్నారంట. నేను ఓన్ మేకల కాడ నీవు అన్నదంట. వాళ్ళకి మేకలు ఉంటాయి, నేను ఎందుకు పోతా మేకలు మరి మీ నాయన దానికో అన్నారంట. గుండ్రు అని అందరూ చెప్పారు. మా అమ్మ కూడా అప్పుడప్పుడు తొలుకొచ్చుకునేది వీడికి. గుండ్రు మీ నాయనమ్మ దానికన్నావో మీ నాయన దానికన్నావో అని వాళ్ళు ఎంకరేజ్ చేసి 7 సంవత్సరాలకే వచ్చేసింది నడిచి ఆమె. వచ్చింది సార్. వస్తే ఇక అప్పటి నుంచి ఇంక ఫోన్ ఇయ్యాలి, ఇక్కడే ఉంచుకున్నాం ఇక. ఓకే సార్, చివరిగా చెప్పండి, పాపను తీసుకొచ్చారు, ఏం చేస్తుంది పాప ఇప్పుడు? చదివించాను సార్. ఆమెను ఇంట్రెస్ట్గా చదివించి ఆమెను ఈడ 10th క్లాస్ వరకు ఉంది గుంటూరులో, ఈడ చదివించిన. ఇంటర్మీడియట్ మహబూబ్నగర్ తీసుకుపోయాను సార్. జస్ట్ కొంచెం ఆమెకు మైండ్ డెవలప్ కావాలని.
నా స్థాయికి తగ్గట్టుగా అది అట్లా ఏంటంటే నేను ఊహలోకి వెళ్తా కదా జర పెద్దగా ఆ రకంగా ఆమె మహబూబ్నగర్ తీసుకుపోయి ఇంటర్మీడియట్ చేసిన ఆ నుంచి బెంగళూరు తీసుకుపోయినా ఏది డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలకు ఆమె ఇంగ్లీష్ లేకపోతే కొంచెం ఏంటంటే ఇబ్బందుల పాలైపోతుంది అని చెప్పేసి ఇంటర్ను 10th వరకేమో తెలుగు మీడియం తర్వాత ఆల్రెడీ కొంచెం ఇంగ్లీష్ మీడియం కొంచెం నాకు టచ్ ఉంటుంది కదా ఆ బెంగళూరు తీసుకుపోయి డిగ్రీలో కాలేజీలో జాయిన్ చేసి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిన గవర్నమెంటే మొత్తం టోటల్గా గవర్నమెంట్ కాలేజీలోనే ఇక అక్కడ డిగ్రీ అయిపోగొట్టుకున్నది కాకపోతే కరోనా టైం వచ్చింది ఆమె డిగ్రీలో చేసిన సంవత్సరం తర్వాత కరోనా వచ్చింది ఆ ఫస్ట్ కరోనా అప్పుడే ఊరికి వచ్చింది ఆడ సెలవులు ఇచ్చారు ఒక సంవత్సరం పాటు సరిగా నడవలేదు ఈడికి వచ్చినప్పుడు ఆమె నేను ఈడ 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఎవరినో ప్రేమించిందంట నేను కందుకూరుకు ఒకసారి నాకు ట్రాక్టర్ ఇచ్చారు సార్ అప్పుడు సాంబశివరావు సార్ ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇచ్చారు గవర్నమెంట్ చెప్పారు. ఆ ట్రాక్టరు పని కోసం అని కందుకూరులో కరెంటు సబ్ స్టేషన్ నడుస్తుంటే ఆ పనిలో ఉన్నా సార్ ఒక సంవత్సరం అక్కడనే ఉన్నా తీసుకుపోయి ఆ పని చేసుకుంటా ఎంగేజ్ పెట్టి ట్రాక్టర్ని నడుపుకుంటా అక్కడనే ఉన్నా మా అమ్మను ఆ పాప ఉన్నారు ఇక్కడ ఎవరినో ప్రేమించిందట ప్రేమించిందంటే ఇంకా అక్కడ బెంగళూరు ఇంటర్మీడియట్ వీళ్ళు క్యాంపెయిన్ చేసారు అక్కడికి ఇక్కడికి అక్కడ వీళ్ళిద్దరు అది నాకు తెలియదు ఇన్ఫర్మేషన్ నేను బాగా ఎవరితో ఎక్కువ మాట్లాడిన ఈ విషయాలు బాగా తెలుసుకోను బెంగళూరు పోయిన తర్వాత ఇక దూరం అయిపోయారు ఇక ఫోన్ల ద్వారా నేను పెద్ద సెల్ ఫోన్ ఇప్పించిన బెంగళూరులో ఏంటిదంటే ఆ చదువుకు పెద్ద ఫోన్ అవసరం అంట అయితే ఆ పెద్ద ఫోన్ ఇస్తే పెద్ద ఫోన్ ఆపిలాంటి కూడా ఉంది వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు ఎప్పటికప్పుడు అయితే కరోనాకు వచ్చినప్పుడు నాకు అవకాశం దొరికింది ఇంటికా నుంచి ఆపిలాంటి అంట వెళ్ళిపోయింది నీకు చెప్పిందా చెప్పకుండా వెళ్ళిపోయింది అయితే ఫస్ట్ చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఎలికల ఊరే ఆ ఊరు పక్క ఊరే అయితే నేను ఆ ప్లాన్ గురించి కొంచెం తెలిసింది మా పాప గురించి ఇట్లా బాగా ఎంట పడుతుండే ప్రేమిస్తున్నాను అని వద్దని కూడా ఒకసారి చెప్పిన మంచిదా ఈ ఊరు అమ్మమ్మ ఊరు ఈ ఊరే ఆ ప్లాన్ది వాళ్ళ అమ్మది ఊరే అయితే ఇట్లా వాళ్ళ అమ్మ కూడా చెప్పిన అక్క ఇట్లా సంగతి అమ్మాయిని చదువుకోవాలి కొంచెం జాబ్ సంపాదించాలని చూస్తున్నా ఆ జాబ్ సంపాదిస్తే మంచిగా బతుంది మేము అంత కష్టాల పాలిపోయి నష్టపోయాము అని చెప్తే ఏమో తమ్మి నాకు తెలియదు అని ఆమె అన్నది నా అక్కదమ్మడం కావాలని ఇక సరే అని చెప్పేసి వాళ్ళు మాత్రం మర్చిపోలేదు ఇక మర్చిపోకుండా వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోతే ఇక పోలీస్ స్టేషన్లో నేనే కేసు పెట్టిన ఇట్లా అమ్మాయిని ఏజ్ ఉంది మీకు 18 సంవత్సరాలు దాటినాయి ఆ పిల్లానికి 21 సంవత్సరం దాటలేదు అంతే 21 సంవత్సరానికి ఒక నెలలో 2 నెల రోజులు తక్కువ అంతే ఇక గవర్నమెంట్ దగ్గర పోతే వాళ్ళ ఏజ్ ఉందబ్బా వాళ్ళది మెచ్యూరిటీ ఏజ్లో మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చిత్రిస్తే వాళ్ళు ఇక మేము పెళ్లి చేసుకుంటాం మాకు చదువు లేకున్నా సరే మాకు మా అమ్మ నాన్న లేకున్నా సరే మేమైతే చదువు పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి ఆమె కొట్టుకుపోయింది పెళ్లి చేసిన సరిగా ఇక అదే కుల వ్యవహారం ప్రకారంగా ఇక సరే అని చెప్పేసి పెళ్లి చేసిన ఇక ఒక సంవత్సరం మా ఇంటికి రాలే వాళ్ళు ఇక సంవత్సరం తర్వాత వాళ్ళే పెళ్లి చేయాలి అని చెప్పేసి సంవత్సరం పెళ్లి కాకుండా వాళ్ళ ఇంటికి అనుకున్నారు పెళ్లి చేయాలని చెప్పేసి ఇంటికి వచ్చి వస్తే ఇంకా చేస్తాను నేను కూడా నాకు ఉన్న ఒక బిడ్డ అప్పటికి పిల్లలు ఆమెకైతే సరే అనుకున్నది ఇక పెళ్లి చేస్తాను చెప్పేసి ఇక పెళ్లి చేశారు సాంప్రదాయంగా పెళ్లి చేసి పంపించాను సార్ పెళ్ళగుంది అమ్మాయి ఇప్పుడు బిడ్డ సార్ ఆమెకు డిగ్రీ ఏం సార్ ఆమెకు బిడ్డ తర్వాత ఆమె డిగ్రీ కూడా పాస్ అయింది సార్ తర్వాత పెళ్ళి అయిన తర్వాత పోయి 2 సంవత్సరాలు నేనే చదివించిన మళ్ళీ తోలుకపోయి పెళ్లి చేసిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయింది డిగ్రీ కూడా పాస్ అయింది అయితే సర్టిఫికేట్ ఇప్పుడు ఆమె కన్నది సర్టిఫికేట్ తెచ్చుకోలేక అంతే ఓకే సార్ ఇప్పుడు ఎలా జరగ మీకు జీవనం గడుస్తుంది పూర్ పబ్లిక్ ఎట్లా బతురు అట్లా బతున్నా కష్టం చేస్తా మంచిగా అంటే నేను కూలి పోవడానికి నాకు పని నైపుణ్యం లేదు సార్ ఈ వ్యవసాయ పని నైపుణ్యం లేదు అయితే ఎవరు నన్ను పిలవడానికి ఆ పని నైపుణ్యం లేదు ఎవరేం పని చెప్పినా చేస్తాను నేను వాస్తవికంగా అది వాళ్ళకు కూడా తెలిసే కానీ చెప్పలేకపోతురు ఇంకా అది మంచితనమా లేకపోతే నాది ఒక పెద్దందారి పొగడనే ఊహలక తెలియదు నాకు కానీ నాకు అలాంటిది లేదు వాళ్ళు ఎవరేం చెప్పినా వింటా నేను చేస్తా కూడా ఊర్లో రాయి పని బీసిమెంట్ కట్టడానికి రాయి మోయనికే కూలి పోయినా నేను ఒకసారి కాదు 4-5 సార్లు పోయినా మేస్త్రీల దగ్గరికి అట్లా పిలిచి మరి ఎవరు చెప్తారో వాళ్ళకి తెలియదు ఏం చేసే పాటు నువ్వు నాకు అందరూ వరుసలు సార్ ఇట్లా పేర్లు పెట్టి ఎవరిని వీళ్ళను చాలామంది పేర్లు తెలియవు వాస్తవంగా వరుసలే తెలుసు ఎవరో గారు సార్ మావయ్య అంటాడు ఎవరో గారు సార్ బాబాయ్ అంటాడు ఎవరో గారు సార్ కాక అంటాడు ఏదేదో అంటారు వాళ్ళకి వాళ్ళే చూసుకొని అంటే ఇంకా సరే నేను అయా అని మాట్లాడతాను అందరినీ ఆరే తోరే అని కూడా అన్నాను ఇక ఆ రకంగా పబ్లిక్ నాకు ఒక్కరు పేరు తెలియదు సార్ ఇక మా ఊళ్ళోనే సగం మంది పేర్లు తెలియవు అదే నిన్ననో మనను మీ దగ్గర వచ్చి పేరు చెప్తారు నాకు అందరూ వరుసలతో పిలుస్తారు పేర్లు తెలియవు సరే భావజాల ప్రభావంతో అడిబాటు పట్టిన తుమ్మల భగవంతన్న పాటిని కోల్పోయి పాప కోసం తిరిగి జనజీవన శ్రమంతలు కలిశారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఇంకా సామాన్యుడుగానే ఉంటున్నాడు ఆయనలో అమాయకత్వం ఎంత కనిపిస్తుందంటే కూతురు వెళ్ళిపోయిన ఆమెని తీసుకొచ్చి పెళ్లి చేసి ఇక్కడున్న ప్రజలతో మమకమైపోయి ఇదే గుంటూరులో పూర్తిగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు సాధారణంగా మాజీలు అనగానే ఏదో సెటిల్మెంట్లు చేసుకుంటూ కారులో తిరుగుతూ బాగా డబ్బులున్న మంచి బిల్డింగ్లు ఉంటారనుకుంటాం కానీ అవన్నీ అవాస్తవాలైన విషయాలు ఇప్పుడు మనం మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న మాజీ నక్సలైట్ కుటుంబాలు పరిశీలిస్తే చాలా క్లియర్గా అర్థమవుతాయి
ఒకప్పుడు భూ పోరాటాలు చేసి పేద ప్రజలకి భూములు పంచిన వాళ్ళు ఇప్పుడు భూములు లేక వాళ్ళ బతుకు తెరువుకి సాధారణ కూలీలుగా వెళ్తున్న సంఘటనలు మనకి మహబూబ్నగర్ జిల్లాలో చాలా కుటుంబాలు కనిపిస్తుంటాయి. ఇది తుమ్మల భగవంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.